ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో we are in a different phase now. Praise the Lord, praise the Lord. మరొక స్థాయిలో మనం ఉన్నాం. There is no surprise. వాక్యం చెప్తుంది, నమ్ముట వల్ల మనం జీవిస్తాం. బట్ హౌ వండర్ఫుల్, దేవుని కార్యాలు ఎంత అద్భుతమైన. మీరు కూడా పాడుతున్నారు, అందరం పాడుతున్నాము. బట్ ఐఎమ్ క్లోజింగ్ ద ఐస్. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ఇప్పుడే కాదు, మీతో వచ్చినప్పుడే కాదు, రాత్రి నుంచి ఇదే నడుస్తుంది. అలా మేము కొన్ని కుటుంబాలు దర్శిస్తున్నాం, అప్పుడు కూడా దారిలో మేము ఇదే రెండు నడుస్తుంది. నాన్న ఒకటేమో ఇందాక మనం పాడింది, అది సృష్టి అంతా నీ అందంతో, దాంట్లో ఏంటి, నిత్య స్తోత్ర గానాలతో అత్యున్నతుడా యేసుక్రీస్తుకే సర్వదా. ఇదే నడుస్తుంది రాత్రంతా. దాని తర్వాత ప్రభువా నీ మేలులకై కృతజ్ఞుడను, నన్ను నిత్యము గెలిపించావు, నీకే అధిక స్తోత్రం. ప్రభువా నీ మేలులకై నన్ను నిత్యము గెలిపించావు, నీకే అధిక స్తోత్రం చెల్లింతు సర్వో. ప్రభువా నీ మహిమ కార్యములు సృష్టంతటిలో ప్రైజ్ ది లార్డ్. కీర్తన 33:1 చూస్తే, కీర్తనలు 33:1. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, తర్వాత మనం కూర్చుందాం. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానం చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. English Bible says that sing joyfully to the Lord, not sadly. బాధతో కాదు, ఆనంద గానాలు చేయాలి. మీ ఆనందం ఎక్కడ కనిపిస్తుంది? మీ ముఖంలో కనబడుతుంది, మీ నవ్వులో కనబడుతుంది, మీ ఉత్సాహంలో కనబడుతుంది. కొంతమంది చాలా వదిలేస్తే వెళ్ళిపోతాం అన్నట్టున్నారు. ఇప్పటికైనా మారకపోతే ఎలా? Now the different phase మనం. Hallelujah. So if you are, who are righteous, ఎవరు నీతిమంతులు? ఆమేన్, హల్లెలూయా. మన సొంత బలాన్ని బట్టో, మన సొంత అబిలిటీస్ బట్టో మన నీతిమంతులు అవ్వలేదు. వాక్యం చెప్తుంది, మనకు ఆయన తన నీతిని ఇవ్వడానికి, దేవుని నీతిని మనకి ఇవ్వడానికి, మనకున్న పాపాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పుడు మనకున్న నీతి, మనం పొందిన నీతి దేవునిది. అంటే దీంట్లో కొరత ఏం లేదు. దీంట్లో ఇంకెవరు ఏ విధమైన కొరత పెట్టడానికి, ఆక్షేపణ పెట్టడానికి వీల్లేదు. సో నీతిమంతులు ఏం చేస్తారంట? ఆనంద గానాలు చేస్తారు. ఎంతమంది నీతిమంతులు ఇక్కడ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నేనేం చెప్పట్లేదు, మీ సాక్ష్యం మీరే పలుకుంటున్నారు. మీరు నీతిమంతులని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మీరు రక్షించబడ్డారు, యేసుక్రీస్తుని ధరించుకున్నారు. సో మీరు దానికి ఇప్పుడు చూడండి, మన భాష మనము ఎక్కడి వాళ్ళమో చెప్తుంది, అవునా కదా? మన ఒక్కోసారి వస్త్రధారణ మనం ఎక్కడి వాళ్ళమో గుర్తుపట్టేలా చేస్తాం. మీరు నీతిమంతులైతే మీ నోట ఆనంద గానాలు ఉండాలి. సో మాటలైనా పాటలైనా ఆనందంతో ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. అర్థమైందండి? అంటే దేవుని అంటే యథార్థవంతులకు తగినట్లుగా ఉంటుంది బైబిల్లో వచ్చాడు. అంటే మన భాష, మన తీరు, మన మాట అవన్నీ కూడా ఇట్ హ్యాస్ టు బి జాయ్ఫుల్. ఓకే, అర్థమైంది కదా? అండ్ రెండో మాట ఏముంది అక్కడ? స్తుతి చేయుట యథార్థవంతులకు ఎలాంటిది? బా అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ దట్ యూ అండర్స్టూడ్? నౌ ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే బైబిల్లో ఉంటుంది, ఇట్స్ టైమ్ టు సింగ్ అండ్ షౌట్ ఫర్ జాయ్. సేమ్ స్క్రిప్చర్. గో అహెడ్ ఆల్ యూ రిడీమ్డ్ వన్స్, డూ ఇట్. మీరు విడిపించబడ్డారు, మీరు రక్షించబడ్డారైతే మీరు ఏం చేయాలంట? షౌట్ ఫర్ జాయ్, కేకలు వేయాలంట ఆనందంతో. కొంతమందికి అభ్యంతరం ఉంటుంది, వీళ్ళు ఎందుకు అలా అరుస్తున్నారు? వాక్యం చెప్తున్నారు అని. సో హూ ఎవర్ ఈస్ రిడీమ్డ్ అండ్ రైచియస్, దే విల్ షౌట్ ఫర్ జాయ్. నో, మీరేదో మన సొంత మెరిట్ మీద వచ్చినట్టు కొంతమంది ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు సీరియస్ లుక్ ఇస్తారు. వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు, మేము కూడా ఏదో చేస్తేనే దేవుడు కొంచెం చేశాడు, మేము కూడా కొంచెం చేసామని. అదంతా రిలీజియన్, అది ఫూలిష్నెస్. వాక్యం చెప్తున్న మన అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారం ఉన్నప్పుడు సైతం ఆయన తన కరుణా సంపన్నుడే ఉండి కరుణ ద్వారా మనని రక్షించడం. హల్లెలూయా. సో వెన్ యూ నో దట్ ఇట్ యూ విల్ నాట్ మేక్ ఇట్ బట్ యూ మేడ్ ఇట్, ఎట్లా ఉంటుంది నీకు? ఎగ్జామ్లో అన్నీ రాసినోడికి వేరేలా ఉంటుంది. ఏం రాయలేదు, ఖాళీ పేపర్ ఇచ్చినోడు పాస్ అయితే ఎట్లా ఉంటుంది అలాగే? కెందే ఇట్స్ ఎ సర్ప్రైజ్ కదా, ఆశ్చర్యం. వెన్ యు ఆర్ లైక్ దాట్ యూ విల్ బి మోర్ జాయ్ఫుల్. హౌ కమ్ మై నేమ్ హస్ కమ్ ఆన్ ద లిస్ట్? నా పేరు ఎట్లా వచ్చింది లిస్ట్లో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీతిమంతులు ఆనందగానాలు చేస్తారు. దే విల్ షౌట్ ఫర్ జాయ్, షౌట్ ఫర్ జాయ్. దట్స్ వాట్. మీకు సంగతి తెలుసా? అపవాదికి నచ్చంది అదే, వెన్ యు ఆర్ జాయ్ఫుల్. Those are all serious faces. You are good near to the enemy, close to enemy. When you are joyful, that's what devil hates. Without any reason. కొంతమంది నవ్వగానే అంటారు, ఎందుకు నవ్వుతున్నావు అంటారు. They need a reason. No? ఊరికే ఎందుకు నవ్వుతావు అలాగా? బయట నవ్వుతే అది బాగుండదేమో, కానీ దేవుని యొక్క సముఖంలో ఇలాంటి సహవాసంలో ఎంత ఆనందంగా ఉంటే అంత మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో వారు ఏం చేశారంట? గట్టిగా బిగ్గరగా ప్రకటించడం మొదలెట్టారంట. వాళ్ళు పరిగెత్తుకొచ్చేసారు పక్కన వాళ్ళందరూ కదా. ఏం జరిగింది ఏంటి ఇక్కడ? వాళ్ళని చూస్తే తాగిన వాళ్ళ కనబడుతున్నారట. అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నట్టున్నారు. మేబీ దే వాంటెడ్ టు స్టాప్ దెమ్. హే ఆగండి, ఏంటిది అని. కానీ దే వర్ గోయింగ్ ఆన్. డోంట్ వరీ అబౌట్ రిలీజియస్ ఫూల్స్.
మతపరమైన బుద్ధిహీనుల గురించి వరి అవ్వద్దు. డూ యాజ్ ద వర్డ్ సేస్, వాక్యం చెప్పినట్టు చేయండి. అండ్ ఇంకో మాట అంటుంది, ఎంత స్తుతిస్తే అంత మనం ఫిట్గా ఉంటాం. హల్లెలూయా. ఇట్స్ లైక్ మనం తయారైనప్పుడు అన్నీ చూసుకుంటాం, మనం అన్నీ బాగున్నాయా లేదా అన్నీ చూసుకుంటాం కదా. అండ్ కంటిన్యూ ఇట్ సేస్, ఫర్ ప్రైజ్ లుక్స్ లవ్లీ ఆన్ ద లిప్స్ ఆఫ్ గాడ్స్ డివోటెడ్ లవర్స్. దేవుని హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళ నోటి మీద స్తుతులు చాలా అందంగా కనబడతాయి. NIVలో రాసి ఉంటుంది, ఇట్ ఈస్ ఫిట్టింగ్. ఫిట్టింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ లైక్ యు ఆర్ పర్ఫెక్ట్లీ డ్రెస్డ్. ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ ద అప్రైట్ టు ప్రైజ్ హిమ్. అది వాళ్ళకి సూట్ అవుతుందంట. ఏదైనా మ్యాచింగ్ చేసామంటారు కదా, ఇది సూట్ అయిందంటారు కదా, ఇది మ్యాచ్ అయిందంట. సో వాట్ మ్యాచెస్ యూ ఈజ్ ప్రైజ్. దేవుణ్ణి స్తుతించడం అనేది మీకు మ్యాచ్ అవుతుంది, మీకు బాగుంటుంది. కొన్నిసార్లు మనం ఈ కలర్ వేసుకో నీకు బాగుంటుంది అంట, స్తుతి చేయి నీకు బాగుంటుంది. పక్కన వాళ్ళు చెప్పండి, స్తుతి చేసి నీకు బాగుంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉండని చెప్పండి. కొంతమంది సీరియస్గా ఉంటే ఊపండి వాళ్ళని, ఇట్లా ఆ దుమ్ము వదిలిపోవాలి, ఆ తుప్పు వదిలిపోవాలి. సీరియస్నెస్ దే షుడ్ నాట్ బి సీరియస్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. మనం ఈరోజు స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అన్నాం. 2 things నేను మీతో మాట్లాడతాను. ఒకటి, థ్యాంక్స్ గివింగ్ గురించి మీకు అందరికీ తెలిసిన, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. కృతజ్ఞత చెల్లించడం అనేది మనం 4 రకాలుగా చేయొచ్చు. 4 types ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. నెంబర్ 1, ఒకటి మనం ప్రార్థన ద్వారా కృతజ్ఞత చెల్లిస్తాం. అర్థమవుతుందండి? ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6 చూడండి. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంటే అన్నీ కూడా మనం ప్రార్థన ద్వారా చేయొచ్చు. అంటే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి, కానీ అన్నిటిలో ముఖ్యమైనది ప్రార్థనలు ఉండాల్సింది ఏంటో మనము 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే చూడండి. అక్కడ మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా అంటే అర్థమైందండి? వాళ్ళ ఏదైనా చేయడానికి ముందు ఏదంటే ముఖ్యంగా అంటాం, అంటే ఫస్ట్ చేయాల్సింది అని. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు ఇవన్నీ దేంతో కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని, చూడండి, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా. అంటే ఏంటి అర్థం ఏంటి? ఏ ప్రార్థన ఉన్నా దాంట్లో ఏముండాలంట? ఇంగ్లీష్లో మీరు చూస్తే డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ పిటిషన్ విత్ థ్యాంక్స్ గివింగ్. అంటే అర్థమేంటి? అన్నిట్లో టేస్ట్ రావడానికి ఉప్పు ఉండాలి కదా, అవునా కదా? ఉప్పు వేయకపోతే టేస్ట్ రాదు. అలాగా మీ ప్రార్థనలు ఏముండాలి? కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ కెన్ బి డన్ బై ప్రేయర్. సో మనం ప్రార్థించుట ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తాం.
రెండవది మన ఆరాధన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించవచ్చు. అర్థమవుతుందండి? సో ఇంకా ఇందాక మనం అదే చేసాం. మీరు అనుకోవచ్చు ఇంతవరకు పాడారు, మళ్ళీ పాడిస్తున్నాడు అయ్యగారు. సి లెక్క అని కాదు. అయినా నేను మీతో చెప్పాను, నేను ఇక్కడికి వచ్చి పాడలేదు, నేను రాత్రంతా అదే పాడుతున్నాను. నేను కంటిన్యూ చేశాను అంతే. మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక కూడా పాడుతాను నేను. అంటే అర్థం ఏంటో తెలుసా? మన కృతజ్ఞత ఆయన స్తుతించడం ద్వారా, ఆయన నామాన్ని ఒప్పుకోవటం ద్వారా, మనం పలికే ప్రతి ఒప్పుకోల ద్వారా మనము ఆయనకి మనం జీవబలు అర్పిస్తున్నాం, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కాబట్టి కృతజ్ఞతలో భాగం మనం స్తుతి ఆరాధన చేయడం. సో మనం వేగిరమే వచ్చి మందిరానికి ప్రైజ్ టీంతో కలిసి మనం దేవుని స్తుతించినప్పుడు మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. క్వైర్ టీం కానీ ప్రైజ్ టీం కానీ మనం ఆరాధన రాకపోతే ఎవరు పూర్తి చేయడానికి ఆ సమయాన్ని పెట్టింది కాదు. అందుకే చాలామంది జీవితాల్లో కృతజ్ఞత ఎక్కువగా లేదు కాబట్టి చింతలు ఎక్కువగా ఉంటాయి. బైబిల్ ఏముంది? దేని గురించి చింతింపకుడి గాని అంటే దట్ మీన్స్ చింత అనేది ఒక డైరెక్షన్లో మీ జీవితాన్ని తీసుకెళ్తుంది. గాని వచ్చినప్పుడు మళ్ళీ ఇటు తిరగాలి. అంటే అర్థమేంటి? ఎప్పుడైతే కృతజ్ఞత మొదలెడతావో చింత అవే వెళ్ళిపోతుంది. ఆమేన్. సో మీలో చాలామంది సమస్య కారణం ఏంటో తెలుసా? మీరు ఫస్ట్ అట్లీస్ట్ మనం కూడుకున్నప్పుడు అందరికంటే ముందు రారు, మళ్ళీ అన్నీ ముందు కావాలి. పక్కన వాళ్ళు అడగండి, అందరికంటే ముందు రావు కానీ అందరికంటే ముందు నీకు కావాలి. నీకు నువ్వే సాక్ష్యం పలికినట్టుంది కదా ఇది. ఇల్లు మనకి ముందు రావాలి, ఏదైనా ఉంటే మనకే ముందు రావాలి. కానీ మన లెక్క దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏ లెక్క చేస్తావో అదే లెక్కిస్తాడు. అయ్యగారు లేట్ వస్తాడు కాబట్టి నేను కూడా లేట్ వస్తాను. నువ్వే అయ్యగారులా ఉన్నావు ఇప్పుడు. ప్రాబ్లం అది కాదు. మనం ఎవరిని ఏం చేయగలం? మన లెక్క ఏం చేస్తామో అదే దేవుడు ఇస్తాడు. ఏ లెక్కతో మనం చూస్తాము. మనము అందుకే మోసపోకూడదు. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఈరోజు ఉండి రేపు ఊడిపోతుందో తెలియని ఉద్యోగానికి పరిగెడతారు. ఎట్లా పరిగెడతారో ప్రాణాలు పోయినట్టుగా. తలనొప్పి వచ్చినా, బాధ వచ్చినా, కడుపులో బాగాలేకపోయినా ఛాన్సే లేదు కదా డుమ్మ కొట్టడానికి. ఎట్లా వెళ్ళిపోతారు. అంటారా నాకు వీలున్నప్పుడు వస్తా అంటారా? అంటే మీరు ఆరాధించేది మీ దేవుడు ఎవరు? ఇప్పుడు మీ అవసరతల్ని మీరు ఆరాధిస్తున్నారు. అందుకే చింతలు ఎక్కువ ఉంటాయి. వాక్యం ఏముందంటే ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని మీరు అన్ని జనుల వల్ల చింతించకూడదు. చింత ఎక్కడుందంటే దేంట్లో ఉంది? ఏం తినాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది కదా. చింత అంతా ఎన్నో వచనం అది? 31 చూడండి. 31 చూడండి. 31 కాబట్టి మళ్ళీ చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏం చేయొద్దంట. చింతకి 3 ఎక్కడుంది? మోస్ట్ ఆఫ్ యు ఆర్ మీ యాంగ్జైటీకి కారణాలు ఇవే. అంటే ఇవి చిన్నవి అనుకోకండి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, దీని చుట్టూ ఉన్నాయి చాలా. ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి. సో ఈ చింత అంతా మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీకు అసలైన జీవితాన్ని చూడనీయకుండా చేస్తుంది. అందరిలో ఒకరిలాగా అయిపోతున్నాను మీరు. కానీ దేవుడు మన అందరిలో ఒకరిలా చేయలేదు. మన దేవుడు ప్రత్యేకించాడని వాక్యం చెప్తాను. ఇది ఎలాంటిదంటే బాగా ఎగరగలిగిన పక్షిరాజు వచ్చి కోడి పిల్లల్లో చేరినట్టు. పొరపాటున ఒకవేళ కోడి పిల్లలతో పెరిగింది అనుకోండి ఏదైనా గ్రద్ద, అది వాటిని చూసి, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అలాంటివే నేర్చుకుంటుంది. అనుకుంటుంది కదా నాకు కూడా ఇంతేనేమో. అలా చేయకపోతే వాళ్ళు బాగా ఆ గ్రూప్ అంతా ఒత్తేస్తారు కదా.
ఏంటి నువ్వు కానీ తన్ని తానుకే వాళ్ళ నుంచి వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. ఎవరో వచ్చి చెప్తే కానీ బయటికి రాదు కదా. చాలామంది అలాగే ఉన్నారు. సో ఒరిజినల్గా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కానీ ఎవరో నీకు ఆ ముసుగేశారు. ఏంటో తెలుసా, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయలేవు, నీకు ఇది సాధ్యం కాదు, నీ వల్ల కాదు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు పుట్టిన ప్రాంతం మంచిది కాదు, నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, నీకు ఎవరు లేరు, నీకు భాష రాదు, నీకు చదువు లేదు, నువ్వు సరిపోవు. ఇలాంటి ముసుగు వేస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు అలాంటి వాటిల్లో పడి చిన్న వాటిలో చింతలో ఉంటావు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటే అంటారు కదా, ఏదైనా మనం గొప్ప పని చేద్దాం, మనం ఒక పెద్ద స్థలం తీసుకొని ఒక గొప్ప పట్టణాన్ని కడదాం, పరిచర్యకి మన సంఘానికి ఒక గొప్ప చేద్దాం, ముందు మనకున్నది చూద్దాం అంటారు కొంతమంది కదా. అట్లా నీరు కార్చేస్తుంటారు. ముందు లోన్ కడదాం, ముందు మనకి రేపు సరుకులు లేవు. ఈ లాంగ్వేజ్ ఎక్కడిది వాళ్ళది? కరెక్టే, అది వాస్తవానికి వింటే కరెక్టే ఉంటుంది. పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇంటికి రెంట్ కట్టడానికి ఉందా, కొత్త ఇల్లు గురించి మాట్లాడుతున్నాను అంటారు. ఇలాంటివన్నీ కూడా నేను దాటి మాట్లాడి లేకుండా పెట్టేస్తాయి. కానీ వాక్యం ఏం చెప్తుంటే ఇవన్నీ అన్ని చెల్లు చింతిస్తారు. అది వాళ్ళ భాష కాబట్టి వాళ్ళ మాడితేనే వాళ్ళు మాడతారు నీతో. కానీ వాక్యం ఏమో తెలుసా, దాని తర్వాత 32వ వచనంలో ఉంది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన తెలీదా? మీకు ఇలాంటి బేసిక్ నీడ్స్ ఉన్నాయని ఆయనకు తెలుసు. కానీ మీరేం చేయాలో చెప్తున్నాడు 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు. ఇక్కడ కూడా మొదట అని వచ్చింది చూసారు, అంటే తర్వాత చేసేది కాదు ఇది. వెన్ యు సే ఇట్ ఈస్ ఫస్ట్, యూ కెనాట్ డూ ఇట్ లేటర్. అంటే మొదట చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. రాజ్యం అంటే రాజుతో ముడిపడింది. ఈలోక రాజ్యాలన్నీ ఇప్పుడున్నవి ప్రభుత్వాలు ప్రజల ద్వారా నడిపించబడేవి, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. కానీ దేవుని రాజ్యం అలా కాదు. దేవుని రాజ్యం రాజుతో ముడిపడింది, రాజు మాటతో ముడిపడింది. అదే అసలైన రాజ్యం. కాబట్టి రాజ్యము అంటే ఆ రాజ్యం గురించి నీకు ఎలా సంబంధం ఉందంటే, నువ్వు ఆ రాజ్యంలో జన్మించావు, ఆ రాజుకే జన్మించావు, నువ్వు రాజ కుటుంబంగా ఉన్నావు. అందుకే వాక్యంలో ఉంది, మీరు ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తైన ప్రజలు, రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఎలా? ఎందుకంటే మనం ఆ రాజుకే జన్మించాం. ఆయనకి వాక్యంలో రాజులకు రాజు అని పిలిచారు. ఎవరు మిగతా రాజులు? దేశాల ప్రధానులు కాదు, ఆ రాజులు మనమే. సో దేవుని రాజ్యంలోనే రాజు ప్రజలు ఉండరు, రాజు రాజే, ప్రజలు కూడా రాజులే. అది కేవలం దేవుని రాజ్యంలోనే జరుగుతుంది. ఎందుకు? మనందరం ఆయన కుటుంబమై ఉన్నాం. మీరు కూర్చున్నారు ఇప్పుడు, ఎవరితో? ఒక రాజుతో కూర్చున్నారు, ఒక రాణితో కూర్చున్నారు. అది తెలుసా మీకు? అలా తెలిస్తే మీరు ఎంత సన్మానిస్తారు ఒకరినొకరు. కొంతమందికి వాళ్ళకే తెలియదు వాళ్ళు రాజులని, అలాంటి వాళ్ళతో కూర్చున్నారు. మీరే గుర్తు చేయాలి. ఎప్పుడైనా వాళ్ళు చిన్నగా మాట్లాడుతుంటే వాళ్ళకి ప్రేమగా చెప్పాలి, మనం ఎవరు అసలు, మీరెవరు అనుకున్నారు, మీకు తెలుసా అంటే అప్పుడు వాళ్ళకి మెల్లగా ఎలుగుతుంది అప్పుడు. అంతేగాని వాళ్ళతో కలిపి మనం కూడా 4 మాటలు మాట్లాడి, అవును ఇలా మాట్లాడితేనే అందరూ మాట్లాడతారు అనుకొని చేస్తే, ఒక్కోసారి మీరు మాట్లాడిన మాటలకి ఎవరు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ మీరు దేవుని వాక్యాన్ని బట్టి మాట్లాడితే ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను రాజుని, యాజకుని, నేను రాయల్ ఫ్యామిలీ. సో మీరు ఆయన రాజ్యాన్ని, తర్వాత నీతిని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ రాజ్యం ఎలా పనిచేస్తుందో ఆ విధానాల్ని మీరు తెలుసుకోవాలి. అది దేవుని వాక్యంలో మీకు దొరుకుతాయి, బయట బజార్లో దొరకదు.
ఇంటర్నెట్లో దొరకదు, ఈరోజున్న సోషల్ మీడియాలో దొరకదు, దేవుని వాక్యంలో దొరుకుతుంది మీకు. ప్లీజ్ ఆ మ్యూజిక్ ఆపేయండి ఎవరెవరు కొడుతున్నారో. రేపు నేను ట్రైనింగ్ ఇచ్చి క్వైర్లో పెడతాను మిమ్మల్ని. వాళ్ళకి చెప్పండి అది, లేకపోతే చూపించండి ఆ ఫోన్స్కి. కొంతమంది పాపం ఫోన్స్లో తెలియదు కదా ఎలా సైలెంట్ చేయాలి. లేదా మీకోసం ఆగుతాం మీరు మాట్లాడితే ఫోన్. సో అండర్స్టాండ్. అండ్ నీతిని అనండి మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. చూడండి, ఒక రాజ్యంలో మనం ఎఫెక్టివ్గా ఉంటే మనం ప్రభుత్వంలో కూడా పనిచేసే వాళ్ళని చూస్తాం. ఒక్కొక్క లెవెల్ నుంచి కార్పొరేటర్స్ అంటాం, తర్వాత ఇంకా ఉండొచ్చు కింద, కానీ తర్వాత వార్డ్ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్, కార్పొరేటర్స్, తర్వాత పైకి వెళ్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు. ద మోర్ దే ఆర్ ఇంపార్టెంట్ గవర్నమెంట్లో, అంత వాళ్ళు చూసుకుంటారండి. అవునంటారు కాదంటారు? వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు, ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళకి గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎందుకు? వాళ్ళు గవర్నమెంట్ విషయాలు చూసుకుంటున్నారు. కెన్ యూ ఇమాజిన్, మీరు దేవుని రాజ్యం విషయాలు చూసుకుంటుంటే మిమ్మల్ని దేవుడు చూసుకోడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సమస్య ఏంటంటే మీరు రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఏం తినాలి, ఏం తాగాలి, కాబట్టి మన ఉద్యోగాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ అదే మన బ్రతకనట్టు బతకదు. మనము ప్రయారిటీ చూపించాలి. దేవుడి స్థానం నా జీవితంలో గొప్పదని చూపించాలి. అంతే కదా? దేవుడి స్థానం నా జీవితంలో గొప్పదే. దేవుడు ఎంత మన్ని ప్రేమించి ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. ఊరికనే వదిలేస్తాడా? ఊరికనే మిమ్మల్ని అలాగ అనాథలుగా విడిచిపెడతాడా? వాక్యంలో ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. దానికి ఏం చేశాడు? తన పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మనగా దేవుడు మనలో ఉండడం, ఆయనే మనలో నివసిస్తున్నాడు. యేసుప్రభువు వారు అన్నాడు, నాలో ఉన్న తండ్రి అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు తండ్రిగా మీలో ఉన్నాడు. తండ్రి అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి అంటే అన్నిటికీ మూలం, అన్నిటినీ వహించేవాడు, భరించేవాడు, అన్నిటినీ నడిపించేవాడు అని అర్థం. అంటే ఆ సమస్తానికి కారణమైన ఆయన, సమస్తాన్ని నిర్వహించే ఆయన మీలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు మామూలైన కాదు. అందుకే వాక్యంలో ఉంది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. వాళ్ళు ఎన్ని రకాల కుతంత్రాలు, ఎన్ని రకాల వేషాలు ఎన్ని వేసినా మీ ముందు అవి నడవవు. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని నిత్యం గెలిపించేవాడుగా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, అయ్యగారు, పాస్టర్ క్రిస్ గారు అయ్యగారు మీటింగ్ గురించి ప్లాన్ జరిగినప్పుడు, చేస్తున్నప్పుడు, నేను వెళ్ళినప్పుడు, చాలామంది కలిసినప్పుడు, చాలామందితో నేను మాట్లాడినప్పుడు, నా ఎదుట ఉన్నప్పుడు అనేవాళ్ళు, ఓకే ఓకే చాలా సంతోషం, కంగ్రాచులేషన్, బాగా అయ్యగారు వస్తారంటే వెరీ గుడ్, చాలా పెద్ద ఆయన రావడం అంటే. కానీ తర్వాత మొదట్లో అలాగా మెచ్చుకునేవాళ్ళు, కానీ తర్వాత వాళ్ళు అనుకునేవాళ్ళు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అంత గొప్ప ఆయన వీళ్ళకి వస్తాడా అని అనుకునేవాళ్ళు. మొదట్లో వినిపించేవి కాదు. సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ క్వశ్చన్లు మొదలే, నిజంగానే వస్తున్నాడా, మీరు ఉట్టిగా చెప్తున్నారు, ఏది మాకు ప్రూఫ్ చూపించండి. ఎంతమందికి ఎవరికైనా చూపించాలి. అప్పుడు ఒక స్థాయిలో ఒకరు అన్నారు, మీరు అటు ఇటు ఆటలాడకండి, ఒకవేళ ఆయన రాకపోతే మీ పని అయిపోతుంది, అందరూ వేడి మీద ఉన్నారు, మీ సంగతి చూస్తారని. అలాగలాగే ఒకరోజు రాలేదు. అందరూ నన్ను అడుగుతున్నారు, ఏమైంది, ఇంకా మీకు చెప్తున్నాము, టైం ఉంది, అందరికీ ప్రెస్ మీట్ ఏదో పెట్టి చెప్పేయండి. ఏమనంటే, మమ్మల్ని క్షమించండి, ఇట్లా అనుకున్నాం, అవ్వలేదు, ఏదో ఒకటి చెప్పి, ఏదో కారణం చెప్పి
మీరు సర్ది చెప్పి కాల్ ఆఫ్ చేసి మీటింగ్ని అందరిని పంపించేయండి అని సలహా ఇస్తున్నా. కానీ నేను మొదటి రోజు ఆయన రాలేదు, నిలబడ్డ అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకో కొంతసేపట్లో అయ్యగారు వచ్చేస్తాడు. నేను నించున్నాను, మొదటి రోజు సభలో నేను మాట్లాడాలి. అక్కడి నుంచి నాకు మెసేజ్ పెట్టారు ఏంటంటే మీరే మాట్లాడాలి అని. కానీ నేను అన్నాను నాకంటే కొంతమంది ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు, సిటీలో అన్నీ మంచిగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇస్తే బాగుండని నేను స్వాప్ చేసేసాను. స్వాప్ చేసి వాళ్ళకి అప్పచెప్పి మీటింగ్ని ఓపెన్ చేసి వదిలేసాం. ఆ ఓపెనింగ్ చేస్తున్న టైంలో నేను స్టేజ్ మీద అందరు చెప్పమన్నాను, పాస్టర్ క్రిస్ వి లవ్ యూ అని చెప్పమన్నాను. పాస్టర్ క్రిస్ అయ్య గారికి మనం ప్రేమిస్తామని చెప్దామని గట్టిగా అరుద్దామన్నాను. అందరూ కలిసి గట్టిగా కేక వేశారు. అప్పుడు నాకు ఆత్మలో అనిపించి ఆయన వచ్చి నా పక్కన నించున్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆ విషయం అయ్యగారు కూడా షేర్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది నేను ఫస్ట్ యాక్చువల్గా నేను ముందు రోజు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఒక దైవజనులు అయ్యగారితో పాటు ఎప్పుడు ఉండే ఒక పాస్టర్ గారు వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి. ఆయన అక్కడ గ్రౌండ్లో కనిపించారు. నేను వెంటనే ఆయన దగ్గర పోయి అన్నాను, మిమ్మల్ని చూస్తే నాకు పాస్టర్ క్రిస్ చూసినట్టు ఉందండి, ఆయన వచ్చేస్తారని. ఆ రోజు అక్కడే మేము ఇంకొక దైవజనుడు నా దగ్గరికి వస్తే మేము కూర్చొని అక్కడే మోకాళ్ళు వేసి గ్రౌండ్లో ప్రేయర్ చేస్తాం. ఒకవైపు చాలామంది స్టేజ్ దగ్గర ప్రేయర్ చేస్తున్నాను. బట్ ఐ ఫెల్ట్ వీఆర్ ప్రేయింగ్ సపరేట్గా మేము కూర్చొని ప్రార్థన చేశాం అక్కడే. పీపుల్ ఆర్ వెయిటింగ్. ఏంటో తెలుసా, చూద్దాం ఏమవుతుందో. రకరకాల మాటలు విన్నాను నేను. ఐ లవ్ దెమ్, ఐ డోంట్ సే ఎనీథింగ్. అవన్నీ మంచిదే అయింది. అన్నీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మొత్తానికి కనబడకుండా వెళ్ళిపోయాను నేను. అందరూ కాల్స్ చేస్తున్నారు కొంతమంది. నేను ఎవ్వరు ఫోన్స్ పట్టించుకోవాలి, కాల్స్ పట్టించుకోవాలి. అటు వెళ్ళిపోయాం. యువర్ వెయిటింగ్. ఆ సమయం వచ్చింది, దైవజనులు వచ్చేసారు. ఆయన బయటికి రాగానే ఆయన చూసి ఒకటే అన్నారు, ఏంటో తెలుసా, నేను వస్తా అని చెప్పాను, వచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అక్కడి నుంచి మీటింగ్ రావడం, మీటింగ్ వచ్చిన తర్వాత మీకు జరిగిన సంగతులన్నీ తెలుసు. నేను అంటాను చాలామంది రాగలిగి ఉండింది, కానీ నమ్మలేదు చాలామంది. ప్రాబ్లం ప్రజలది కాదు, నాయకులు చాలామంది నమ్మలేదు, వాళ్ళని పిలవలేదు. తర్వాత ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించారు. కానీ దేవుని మహాకృప మీ అందరికీ తెలుసు. మన దగ్గర మనం కనీసం ఒక 3 ఏళ్ల నుంచి మనం ఒకటే చెప్తున్నాం, ఏంటో తెలుసా, పాస్టర్ క్రిస్ గారు ఇండియాకి వస్తారు, దాంట్లో మనం బలమైన భాగంగా ఉంటాం. ఇఫ్ యు రిమెంబర్, క్వైర్ పాడినప్పుడల్లా నేను అదే చెప్పేవాడిని. కెమెరా వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే చెప్పేవాడిని. మన జాన్ తిమోతికి నేను చెప్పేవాడిని ఏమనంటే, ఆయన ఫస్ట్ మేము పాస్టర్ క్రిస్ గారి ప్రోగ్రాంలో చేయడానికి పెడితే చాలా కంగారు పడ్డాడు. ఏంటంటే, అంత పెద్దవాళ్ళకి నేను ఎట్లా వర్క్ చేయాలి. దెన్ హీ వాజ్ వర్కింగ్. అప్పుడు అన్నాను, వీ విల్ వర్క్ లైక్ దిస్, వన్ డే వీ విల్ వర్క్ ఫర్ పాస్టర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు రిమెంబర్ దాట్. ఎస్. అండ్ రియల్లీ అలాంటి వారందరూ కూడా పనిచేసాం దాంట్లో కదా. ఓపిక ఉండాలి మనకి. థ్యాంక్ యూ సిద్ధం. మనకు ఓపిక ఉండాలి కదా, నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమే అంటే మన విరోధి ఎవరు? సో నేను గమనించింది ఏంటంటే, దేవుడు అలాంటి విషయాల్లో మనల్ని ఎన్నుకున్నాడు. ఇది మనకే కాదు, భారతదేశంలోని యావత్ ప్రపంచానికి కూడా ఒక మంచి షిఫ్ట్ లాంటిది ఈ మీటింగ్. సో ఇది అన్నిటితో పోల్చి చూడలేం మనం. అది చాలామంది ప్రత్యక్షంగా అక్కడ కనబడడంలో, కనబడకుండా కూడా కొంతమంది రహస్యంగా కూడా వచ్చి అయ్యగారిని కలిశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరికీ అర్థమైంది ఏంటో తెలుసా, ఆయన దగ్గర తాళం చెవి ఉందని. మీకు గుర్తుంటే నేను ఉపవాస ప్రార్థనలు అయ్యేటప్పుడు చెప్పాను, ఐ థింక్ వి వర్ ప్రేయింగ్, ఐ టోల్డ్
నాకు స్థలం ఏం అర్థం అవ్వట్లేదు కానీ కొంచెం మంచి మనం ఎవరని చెప్పలేం వీళ్ళందరికీ. కాబట్టి ఒక మంచి విందు తయారైనట్టుగా లేదా ఒక మంచి డెకరేటెడ్ ప్లేస్ కనబడుతుంది. దాంట్లో వాళ్ళందరికీ కూర్చోబెట్టి బోధిస్తున్నట్టుగా. లేటర్ అది మనం చేయలేం, అయ్యగారే చేయాలి అని మనం ప్రార్థించాం. అప్పుడు మనకి ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ అబౌట్ వాట్స్ కమింగ్. అది జూన్లో జరిగింది. జూలైలో అయ్యగారు ఎండింగ్కి అనౌన్స్ చేశారు ఇండియాకి వస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైపోయింది ఇవన్నీ కలిసి ఒక స్థితికి వచ్చేస్తాయి. ఒకవైపు ఒత్తిళ్లు భరిస్తున్నాం, మాటలు సహిస్తున్నాం, కానీ లోపల ఒక తెలియని గొప్ప సమాధానం ఉంది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇది శక్తితో కాదు, బలంతో కాదు, ఆయన ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తాడని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అండ్ దీనికోసం చాలామంది ప్రార్థించారు, ప్రపంచమంతా ప్రార్థించారు. పాస్టర్ క్రిస్ గారి నెట్వర్క్లోనే దాదాపు 12,000 గ్రూప్స్ ప్రార్థించారు. దినమంతా, నిమిషం గడువు లేకుండా, టైం లేకుండా మన దగ్గర ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు. సో ఇవన్నీ కారణం ఏంటి? ఇది జరిగినప్పుడు జరగబోయే గొప్ప మార్పు మనం ముందే చూస్తున్నాం. సో వీఆర్ ఫోకస్డ్. కొంతమంది విస్తారంగా దీనికోసం విత్తారు. వాళ్ళకే ఆశ్చర్యమే ఉండొచ్చు, నేను ఇంత విత్తగలనాను కదా. మునిపెప్పుడు మీకు అంత తెలియకపోవచ్చు, కానీ అంత విత్తారు మీరు. యు హావ్ సోన్. కెన్ యూ ఇమాజిన్? అంటే మీ బలం, మీ స్థాయి పెరిగిపోయింది ఇప్పుడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. See, మనం ఏదైతే విత్తనంగా మారుస్తామో, అంటే నేను ఏదైతే విత్తనంగా మారుస్తానో దానికోసం మళ్ళీ నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ స్థాయిని అయితే మీరు విత్తనంగా మార్చేస్తారో కోత తప్పకుండా దానికంటే పెద్దది ఉంటుంది. Now definitely the harvest will be big. Amen. Oh hallelujah. Glory to Lord Jesus. Hallelujah. So we are thankful to God. ఆయన మనని గెలిపించాడు. మన గెలుపుని ఆయన కోరుకుంటున్నాడు. మీలో ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, మీరు జయాన్ని ఆయన కోరుతున్నాడు. హీస్ ఫర్ యువర్ విక్టరీ. మీరు నిత్యం జయించే వారిగా ఉన్నారు. సో యూ విల్ నాట్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ యూ ఆల్సో విల్ వర్క్ ఫర్ యూ. మీకు వ్యతిరేకమైనది కూడా మీకు పనిచేస్తుంది. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. నెవర్ గెట్ డిస్కరేజ్డ్. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ అని ఉంది బైబిల్. సమస్తము సమకూడి మన మేలు కొరకు జరుగుతున్నాయి. మీరు పోయిన సంవత్సరం ఎంత అనుభవించారు. ఒక్కోసారి మీకు అనిపించు, నేను ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను, ఎక్కడ ఉండాల్సిన స్థితి నాది ఎట్లా అయిపోయింది. సో డోంట్ కీప్ క్రైయింగ్. అలాంటప్పుడు మీరు పాతవి తలుచుకొని బాధపడితే మీరు భవిష్యత్తు మీకు కనబడదు. అది బ్లర్గా మారిపోతుంది, మబ్బుగా తయారవుతుంది భవిష్యత్తు. బట్ లీవ్ వాట్ హ్యాపెన్. వెనక్కున్నవి మరచి ముందున్న వాటిని చూడమనుంది. మనం బాగా చూడాలి అనండి. ఏంటి బాగా చూడడం అంటే? అంటే మనకి నిరీక్షణ కలిగించే వాటిని చూడాలి, మేలువైన వాటి వైపు చూడాలి. అది మంచి చూపు అనండి. మనకు ఉండాల్సిన చూపు అలాంటిది. శ్రేష్టమైన వాటిని చూడాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇర్మియా ప్రవక్తని దేవుడు అడిగాడు, నీకేం కనబడుతుంది? ఆయన చెప్పాడు, చిగురిస్తున్న బాదం చువ్వ నాకు కనబడుతుంది. నాకు అక్కడ ఆ హోల్ సీన్లో, పిక్చర్లో మనం ఒకళ్ళు పెయింట్ వేసుకుంటే బాదం చెట్టు ఉంది, అలాగే మసులుతున్న కుండ కూడా ఉంది, బాణ లాంటిది కదా, బాయిలింగ్ పాట్ ఉంది అక్కడ. అది చూడలేదు ఆయన. దేన్ని చూశాడు? బాదం చెట్టునే కాదు, అది చిగురిస్తున్నది కూడా చూశాడు. వెంటనే దేవుడు ఏమన్నా తెలుసా, నువ్వు బాగుగా చూసావని. చూడండి, ఇర్మియా 1వ అధ్యాయం చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఎన్నో వచనం అది? 11. 11. 1:11. ఎస్,
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేం సో యూ కెన్ పుట్ యువర్ నేమ్ కరుణ బాబు, నీకేం కనబడుతున్నది? అందుకు బాదము చెట్టు చువ్వ అందుకు మనం ఏం చెప్పాలి? నాకు గొప్ప ఫలింపు కనబడుతుంది. ఆహా, నాకేం కనబడుతుంది అన్నాడు? చిగురి, అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నది నేనగా. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నువ్వు బాగుగా చూసావు కాదు, బాగుగా కనిపెట్టావు. నేను చెప్పిన వాక్యంను నెరవేర్చుటకు నేను వావ్, హల్లెలూయా. బికాజ్ యు హావ్ సీన్ వాట్ యు హావ్ టు సీ. నువ్వు ఏం చూడాలో ఊరికే చూడలేదు, కళ్ళ కనబడిన చూడలేదు, నువ్వు ఏం చూడాలో డిసైడ్ అయ్యి మరి చూసావు. అయ్యా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను క్షేమాన్ని చూడడానికి డిసైడ్ అయ్యాను, దేవుని కృపను చూడడానికి డిసైడ్ అయ్యాను, ఆనందాన్ని చూడడానికి డిసైడ్ అయ్యాను. ఎస్, అంతేగాని ఎప్పుడు చూసినా మనుషులు అలా చేస్తారు. మనకు ఒక అలవాటు నేర్పిస్తారు, ఏమైనా లేవు 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 అని చెప్తాం కదా, నా దగ్గర లేవు 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 అంటుంటారు. మనం కూడా నేర్చుకుంటే ఆ భాష, లేవు లేవు అంటే ఉన్నాయంటే మళ్ళీ ఏమవుతుందని లేవు 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 లేవని మీరే లేకుండా చేసుకుంటున్నారు. కొన్నిసార్లు మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఎంత బాగా భోజనం ఉన్నా సరే కొంతమంది ఏం బాలే అది వాళ్ళకి ఊతపదమో తెలీదు, ఏందో తెలీదు. బయటకు వచ్చి అంతా తింటారు, మళ్ళీ అడిగి అడిగి మరి మొత్తం మామూలు కంటే ఎక్కువ తిని బయటకు వచ్చి ఏం బాలే, కూరలు అసలు ఏం బాలే. పక్కన నుండి ఎవడైనా అడగాలి, నిన్ను అంత తిన్నాం చూసినా నువ్వు బాగాలేదంటే ఎట్లా తిన్నా అంటే దట్స్ అలా అలవాటు. అది అన్నిటికీ వంక పెట్టడం, అన్నిటికీ పేరు పెట్టడం. కొంతమంది ఉంటారు కదా, ఏమైనా అడిగితే కాంప్లిమెంట్ ఇవ్వడం పోయి ఏం చేస్తారు, బాగుందని చెప్పారు, కొంచెం అట్లా పెట్టుంటే బాగుండు, ఇట్లా తిప్పింటే, ఈ వెంట్రుకి ఒక్కటి వెనక్కి పోయింటే బాగుండు అంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇక నేను అడిగారు కదా అంటే లోటు లేదని నేను అనను, లోటులే చూడడంలో ఉన్నావా బిజీగా? బైబిల్లో ఉంది, మేలునే ఎంచుమని ఉంది. వాస్తవానికి వాళ్ళు నిజంగా కొంచెం కొంతమంది వస్తే కొంతమంది అంటారు, భలే ఉందండి మీ షర్ట్, చాలా బాగుంది అంటే, ఇది కొత్తదేం కాదండి పాతదే అంటే, ఏమో మీరు వేసుకున్నందుకు కొత్తగా అయినట్టుందని. సి సడన్లీ ద అట్మాస్ఫియర్ హస్ చేంజ్. సి వై డిడ్ యూ చూస్ ద రాంగ్ సైడ్? కొంతమంది వై డిడ్ యూ చూస్ ద నెగటివ్ సైడ్? నాకు అదే బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే కోపం రాదు నాకు, విమర్శిస్తుంటే, తిడుతుంటే, లేదా ఏదో ఒకటి అన్ని నిరుత్సాహపరచాలి, నీరు గార్చాలని ప్రయత్నిస్తుంటే నాకు వాళ్ళు అంతకుముందు బాధ అనిపించేది. చాలా కష్టపడి అన్నీ చేస్తే ఏదో ఒకటి అనేసేవాళ్ళు. అంటే వాళ్ళని దాంట్లో పెట్టుకోలేదనో, లేకపోతే వాళ్ళకి ఏం పని ఇవ్వలేదనో, ఏదో ఒకటి చేసి మొత్తానికి ఒక మాటని నీరు గార్చాలని ప్రయత్నించేవాడు. ఒకప్పుడు బాధ అనిపించేది. తర్వాత నాకు అనిపించింది, దేవుడు నాకు చూపించాడు ఒక సైడ్, ఏంటంటే ప్రాబ్లం నీది కాదు, వాళ్ళది. వాళ్ళు రాంగ్ సైడ్ ఎంచుకున్నారు. సో అప్పటి నాకు అర్థమైపోయింది, ప్రాబ్లం నాది కాదు. సో ఐఎమ్ నాట్ బాదర్డ్. వాళ్ళు ఎన్ని అన్నా నేను, కొంతమంది అడుగుతాను మీరు ఏమన్నారు ఎందుకండి అంటే, నాకు అనడానికి ఏముంది, వాళ్ళు అవతల సైడ్ ఉన్నారు, నేను అవతల సైడ్ ఉన్నాను ఆయన ఏం లాభం ఇప్పుడు? సో నా సైడ్ ఉంటే నేనేమని చెప్పచ్చు. నా సైడ్ అంటే ఎవరి సైడు? యేసయ్య సైడ్. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచే సైడ్. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ప్రతి భారము, సులువుగా చిక్కులు పెట్టి పాపం, వీటన్నిటిని విడిచేస్తాం. మనం ముందున్న దానికోసం పోతాం. నేను చెప్పినవన్నీ హీబ్రూ 12వ అధ్యాయంలో ఉంది కదా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మన ఆవరించి ఉండగా విశ్వాసంను కర్తే దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట చెప్పండి, నా ఎదుట, నా వెనుక కాదు, నా ఎదుట ఉన్న, మన ఎదుట ఉన్న పందెములో ఓపికగా పరిగెత్తుదాం. దాని తర్వాత ఏమంటాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన, దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి అవమానాన్ని అవమానించారు, దాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి,
ఎవరైతే సహిస్తారో, ఎవరైతే అవమానాన్ని పక్కకు పెట్టి మేలైన దాన్ని చేస్తారో వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సో తొందరపడి గుంపులో జాయిన్ అవ్వకండి. మన కొన్నిసార్లు కొంతమందికి బాధ ఉంటుంది, కానీ ఎవరు అడిగే వాళ్ళు లేరు కాబట్టి గమ్మున ఉంటారు. అడిగే వాళ్ళు దొరికితే వాళ్ళతో పాట పాడతారు, కలిపి మ్యూజిక్ వాయిస్తారు వాళ్ళతో పాటు. ఎవరు అడిగే వాళ్ళు లేకపోతే గమ్మున ఉంటారు. ఎవరైనా ఒకరు స్టార్ట్ చేస్తే చూద్దామని. సో అలా మనం ఒత్తాసు పలకూడదు. అంటే దేవుని పని విషయంలో మనము ఈజీగా అనేయకూడదు అందరినీ. నిజంగా సరిచేయాల్సిన ఉంటే మనం ప్రేమతో వ్యక్తిగతంగా సరిచేయాలి. అవునా కాదా? ఎవరైనా బ్రదర్ సిస్టర్ మీరు చూశారు, వాళ్ళు ఏదైనా పొరపాటులో మీరు కనిపించారు, సో వాళ్ళని తీసుకెళ్ళి మీరు అనొచ్చు, మేము ఇలా చూసాం, మిమ్మల్ని ఏమనుకోకండి, మేము చూసాం కాబట్టి సరిపోయింది, ఇంకెవరైనా చూస్తే ఎలా ఉంటుంది, కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తాను మీ కొరకు అని వ్యక్తిగతంగా చెప్పచ్చు. అందుకే వాక్యంలో ఉంది ఏంటో తెలుసా, మనము నిజంగా ప్రేమిస్తే, స్నేహిస్తే విషయాల్ని మనం దాస్తామంట. అంటే అర్థమేంటి? బహిర్గతం చేసి ఫుల్గా చేయం వాళ్ళు. ఆమేన్. ఎన్ని రకాల రంగులు చూడొచ్చు మనం మనుషులవి. ఒక్కోసారి మనము ఆ గుంపులోంచి వేరైతే అన్నీ కనబడతాయి మనకు సీన్లు. చెప్పండి, నేను ప్రత్యేకంగా ఉన్నాను. హల్లెలూయా. అందుకే నేను ప్రత్యేకంగా చూస్తాను, ప్రత్యేకంగా మాట్లాడతాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్పండి, ఇంకా పని అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. పెద్దవి మొదలయ్యాయి, గొప్పవి మొదలయ్యాయి. ఒకటి జరిగిపోయింది కదా, నేను మీకు చెప్తూ వచ్చాను. ఇది ఒక సూచన మనకి విస్తారమైన స్థలంలోకి వెళ్ళడానికన్నా. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? మనకి ఇప్పుడు చాలదు కాబట్టి అన్ని చోట్ల డివైడ్ చేసి వదిలేసాం. కలిసి రావాలంటే ఇప్పుడు క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్లో హాల్స్ లేవు మనం కూడి రావడానికి. సడన్గా మేము అనుకున్నాం వెళ్ళి ఉంటాయిలే అనిపోతే అక్కడ ఆ హాల్నే వాళ్ళు సగం మార్చేశారండి. మొన్న చెప్తున్నారు వేరే హాల్స్ అన్నీ ఇప్పుడు కూల్చి కడుతున్నారు. మనం ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టి అన్నీ కొత్తవి అయిపోతున్నాయి. అన్నీ ఏసీ హాల్లో అయిపోతున్నాయి ఇప్పుడు. నేను కూడా అది గమనించాను, వాళ్ళు బ్లెస్ అయ్యారు. సో వేరెవర్ వి వెంట్ ఆ ప్లేసెస్ ఇప్పుడు ఇంకా మంచిగా తయారవుతుంది. సో మనం అంత కృపను క్యారీ చేస్తే మన కోసం ఒక రమ్యమైన ప్లేస్ లేదా? గొప్పదే ఉంది, గొప్పదే ఉంది. దానికి నేను మీతో చెప్పాను, ఇది ఒక సూచన మనకి. ఈ మీటింగ్ దేవుడు ఊరికేనే మన్ని దాంట్లో భాగం చేయలేదు. అనుకోవచ్చు ఎవరని వీళ్ళు ఏంటి అని, కానీ దేవుని యొక్క ప్రేమ అది, దేవుని ఏర్పాటు అది. దేవుడు మనని ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ మన పట్ల దేవుడు ఏంటంటే ఒక ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అది ఇప్పటికైనా అర్థమైందా? మనకి పెద్ద పని ఉందని, మీరు ఎంత ఇంపార్టెంటో దీంట్లో. సో ఇప్పటి నుంచి ఎలా చూడాలి? ఇప్పుడు ప్రవక్తల్లాగా చూడాలి. పక్కన చెప్పండి, ప్రవక్తలు చూసినట్టు చూడాలి. అంటే ఏంటి అర్థం? ఎలా నేను సహాయపడాలి, ఎలా పరిస్థితులు మార్చాలి అని చూడాలి. ప్రవక్తకు ఉండాల్సిన గుణం అది. దేవుడు ప్రవక్త అయిన ఏలియాని అన్నాడు, నువ్వు వెళ్ళి సారెపత్కు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు నేను నీకోసం ఆజ్ఞాపించాను, నీకు పోషిస్తుంది. సారెపత్తులో ధనవంతులకు చెప్పాను అనలేదు. సో ఆయనకి అర్థం ఏంటి? దేవుడు చెప్పాడు ఆయనకి, నువ్వు వెళ్తే ఆమె నేను పోషిస్తుంది. సో ఆయన వెళ్ళాడు, డైరెక్ట్గా వెళ్ళాడు. ఆయనకు కావాల్సిన మంచి కనబడింది. కనబడగానే అన్నాడు, అమ్మ పోయి భోజనం తీసుకురాపన్నాడు. ఆమెను అడిగాడు, అమ్మ నేను చూస్తే నీ పరిస్థితి ఏం బాగాలేదు, నువ్వే పూలలో ఏరుకుంటావు, నాకేమి ఇస్తావు అన్నాడా? లేదు, డైరెక్ట్గా అన్నాడు, పోయి భోజనం తీసుకురాపన్నాడు. ఆయన ధైర్యం ఏంటి అంటే, దేవుడు నాకు చెప్పాడు ఈమె నన్ను పోషిస్తుందని, పోషించాల్సిందే ఈమె నన్ను అంటే. అప్పుడు వెంటనే ఆమె, అయ్యా నిజానికి నీ దాసుడు నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే రొట్టె తయారు, దాంట్లో ఒకటి అర రొట్టె తీసుకొని నేను నా పిల్లోడు తిని చచ్చిపోదాం అనుకున్నాను. చచ్చిపోయే ముందు ఇంత తిని చచ్చిపోదాం, లాస్ట్ మీల్ మాది అంటే. అవన్నీ నాకు తెలియదు, పోయి పట్టుకురాపోన్నాడు. ఆ మాట చెప్పి అన్నాడు తెలుసా, నువ్వు పోయి పట్టుకురా, ఈ కరువు తీరిపోయే వరకు
నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. హల్లెలూయా. ఇది దేవుడు చెప్పలేదు ఏలియాకి, ఏలియానే చెప్తున్నాడు, ప్రవక్తనే చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు నీ పరిస్థితి చూపించద్దు, నాకు తెలిసిందల్లా దేవుడు నేను ఎన్నుకున్నాడు నన్ను పోషించడానికి. హల్లెలూయా. డోంట్ టెల్ మీ యువర్ ఎకానమీ కండిషన్. మీ ప్రాంతం ఎట్లాంటిదో, నీకున్న ధనం ఎంతుందో, నీ ఆర్థిక పరిస్థితి నాకు చెప్పక అసలు. గాడ్ హెస్ చోజన్ యూ ఫర్ గివింగ్ ఫుడ్ టు మీ. దేవుడు నన్ను పోషించడానికి నేను ఎన్నుకున్నాడు. గో అండ్ ఫీడ్ మీ నౌ అన్నట్టు, స్టార్ట్ యువర్ వర్క్ అన్నట్టు కదా. వాట్ ఎవర్ యూ హ్యావ్, స్టార్ట్ విత్ దట్. పోయి తీసుకురాబో నా కోసం. ఆత్మీయ అర్థం తెలియని వాళ్ళకి అది చూస్తే ఎంత కఠినుడినా, ఎంత భయంకరుడినా అనిపిస్తుంది కదా. చి, అసలు ఆమెనే సచ్చేలాగా ఉంటే ఆమె దగ్గర పోయి కూడా తీసుకున్నాడు. బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా అంతట్లో ఈ ఎప్పుడు సి. బట్ హూ అండర్స్టాండ్స్ దట్? ఆమెకు అర్థమవుతుంది తెలుసు ఆమెకి. ఆమె వెంటనే వెళ్ళింది, ఆ రొట్టె తీసుకొచ్చి పెట్టింది. ఆ వాక్యాలు రాబడి ఆ తర్వాత ఇంకా ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి వాళ్ళకి ఏ కొదవలేదండి. ప్రైజ్ ది లార్డ్. నాట్ న్యాచురల్లీ కాదు, సూపర్ న్యాచురల్గా కొదువు అంతా తీరిపోయాను. ఇంకా వాళ్ళు పంచిపెట్టే వాళ్ళు అయ్యారు. హల్లెలూయా. సో డోంట్ బి బాక్స్డ్. చాలామంది నేను చూస్తాను, ఏమి లేనప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా గొప్ప చెప్తారు. ఏదైనా కొంచెం రాగానే దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఏంటారు వై? ఓకే, అప్పుడున్న నీకున్న డెస్పరేట్ పరిస్థితిలో, చాలా కఠినమైన పరిస్థితుల్లో అదే పెద్ద విషయం అనిపిస్తుంది ఒక ఉద్యోగం రావడమే. నేను ఏమేమి మాటలు చర్చలో చెప్తాను, ఎక్కడెక్కడ చెప్పాను, అన్నీ అయ్యగారు స్టేజ్ మీద చెప్పారు. అవునా కదా? హల్లెలూయా. ఉద్యోగం మీ ఉద్యోగాలన్నీ పోయినా పర్వాలేదన్న. అయ్యగారు అంటున్నాడు, వెన్ యూ కెన్ గివ్ జాబ్, వై డూ యూ నీడ్ జాబ్ అన్నాడు. ఊరికైనా పెద్ద ఆయన వచ్చి చెప్తే కానీ అర్థం కాదు కొంతమంది. ఉద్యోగం ఉన్నోడు ఆ ఉద్యోగం నుంచి వచ్చే దానికోసం వెయిట్ చేస్తారు. ఉద్యోగం లేనోడు, దేవుని యొక్క పని ఎరిగినోడు, ఇతరులకు ఉద్యోగం ఇచ్చేగా ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ టు క్విట్ యువర్ జాబ్స్. మీ జాబ్స్ మానేయండి నేను చెప్పట్లేదు, కానీ మీ జాబే మీ బ్రతుకున్నట్టు బతకండి. అప్పుడే మీరు అక్కడ ఏమైనా మార్చగలరు, లేదా మీరు కొత్తది చేయగలరు. అది 10 లక్షల జీతమైనా డోంట్ జంప్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ స్టిల్ నెంబర్డ్. ఇంత అని చెప్పగలుగుతున్నాం. మన దగ్గర లెక్కలేనంత ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా. మనిషి వర్ణనకు మించిన ఐశ్వర్యం ఉంది మన దగ్గర. డోంట్ టెల్. ఒక లెక్క చెప్పి ఫుల్ ఫీల్ అవ్వద్దు. మన దగ్గర ఎవరు లేరు. కొంతమంది బయట చెప్తా ఉంటారు, నీకు తెలుసా నా ప్యాకేజ్ ఎంతో తెలుసా? ప్యాకేజే కదా, ఇంకా మాకు మొత్తం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకేముంది అంటే, మాకు యావత్ ప్రపంచాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎస్, అబ్రహాముకి దేవుడు రాసిచ్చాడంత, ఆయన సంతానానికి కూడా ఉంది. అని మనము వాక్ లైక్ దాట్ ఎవ్రీ డే. వాళ్ళు ఎవరిస్తారు, వీళ్ళు ఎవరు చేస్తారు, వీళ్ళు వస్తారా, వాళ్ళు చేస్తారు. ఐ హ్యావ్ సీన్ బట్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్. ప్రతి ఒక్కరు రావాల్సిందే, ఎందుకంటే దేవుడు మనకు అప్పచెప్పాడు. సో ప్రవక్తల్లాగా చూడండి, అన్నిటి విషయాల్లో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎక్కడైనా సరే చేతులు ఎత్తడం నేర్చుకోండి. చేతులు ఎత్తేయడం కాదు, చేతులు ఎత్తడం. నేను చేతులు ఎత్తేసిన అంటే అది కాదు. దట్ మీన్స్ వెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, మీరు చేతులు ఎత్తినప్పుడు ఏం చేస్తున్నారంట, ఆయనకి నైవేద్యం ఇస్తున్నారు. ఆ ఇంపైన దాన్ని ఆయన దీన్ని తీసుకొని ఏం చేస్తాడు, హీ విల్ యూజ్ యూ టు ఓవర్ఫ్లో ఇన్ టు థింగ్స్. మీరు ప్రవహించేలాగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. సో కృతజ్ఞత మనము స్తుతి ఆరాధన ద్వారా చేస్తాం. కృతజ్ఞత మనం సాక్ష్యం ఇచ్చుట ద్వారా చేస్తాం. ఎలా చేస్తాం? సాక్ష్యం ఇవ్వాలి అనండి. కొంతమంది సాక్ష్యం ఇవ్వరు,
కానీ సాక్ష్యం ఇచ్చినప్పుడు మీరు సమాధానంతో ఉంటారు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ వెనకాలే వచ్చింది, పట్టుకుంది వస్త్రపు చెంగుని, వెంటనే బాగుపడిపోయింది. ఆమెకు అర్థమైందంటే ఏంటో తెలుసా, ఆమె స్రావం ఆగిపోయింది, అప్పుడే ఆగింది. కానీ ఇంకో సమస్య ఏంటంటే, ఈ స్రావం అనేది ఎట్లాంటిదంటే అప్పుడప్పుడు ఆగి మళ్ళీ మొదలవుతుంది. సో ఆమెకి అపవాది ఒక ఛాన్స్ ఉంది, ఏంటో తెలుసా, డౌట్ పెట్టేది. ఏంటో తెలుసా, నీకు నిజంగానే బాగైందో లేకపోతే అప్పటికి ఆగిందో, మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ సమస్య వేరేలా వస్తుందేమో అనే డౌట్స్ వస్తుంది కదా. కాబట్టి వెంటనే ప్రభు ఏమన్నా తెలుసా, నన్ను ఎవరో తాకారని. ఆమెకు అర్థమైపోయింది, నేను దాగి ఉండలేనని చెప్పి ముందుకు వచ్చింది, నేనే తాకానండి. నాకు చాలా విషయాలు నేను అక్కడ చెప్పాలని, కానీ ఇప్పుడు టైం లేదు. అందరూ పడుతున్నారు మీద, ఆమె తాకిందంట. నాకు బాగా ఇష్టం అన్నమాట. ఎవరో తోస్తే వచ్చి పడేవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఈరోజు రావాలని లేదు, కానీ మా అమ్మ పట్టుకొచ్చింది, లాక్కొచ్చింది. భర్తలు అంటారు కొంతమంది భార్యల్ని, మా భార్య పట్టుకొచ్చింది. పిల్లలు అంటారు, మా మమ్మీ డాడీ అమ్మో చర్చికి తీసుకొస్తున్నారు మమ్మల్ని. ఎవరైనా లాగితే వచ్చి పడేవాళ్ళు ఉంటారు. అలా రాకండి, ఇష్టంతో రండి. అవునా కదా? వాళ్ళు అన్నారు కదా, ఎంతమంది నీ మీద పడుతున్నారు ప్రభా, నన్ను తాకారంటున్నాను అంటే, నేను పడుతున్నారా అని అడగలేదు, నన్ను ఎవరో తాకారు. తాకడంలో చాయిస్ ఉంది, నా చాయిస్ ఉంది ఇక్కడ రావడంలో, నా చాయిస్ ఉంది నేను రావడంలో. అప్పుడు మన చాయిస్తో మనం వస్తే ఎప్పుడు ఆగిపోం, ఎవరో పట్టుకొస్తే కాదు. మొదట్లో మనకు ఎవరైనా కావాలి, పలకరించే వాళ్ళు కావాలి. కొంతమంది విచిత్రమైన హైదరాబాద్లో అంటారు, అజీబ్ అంటారు. అజీబ్ ఏంటి రీజన్ చెప్తుంటారు, మేము వస్తే ఎవ్వరు మనం పలకరించాలి, అందుకే వస్తలేము. కానీ భలే అనిపిస్తుంది కదా. మనకెవరు కావాలి పలకరించింది? మనమే ఇతరులను పలకరించాలి పోయి. హల్లెలూయా, ఆమేన్. See, we have to be the first. Priority మనది, మనం చేయాలి ఫస్ట్. Praise the Lord. సో మనం ఏం చేయాలి? మనంతటా మనం చాయిస్ చేయాలి. నేనే రావాలి అనండి. వాక్యంలో 91 కీర్తనలు ఉంటుంది, ఏమంటే మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తు నీడను విశ్రమించువాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయం, నేను నమ్ముకున్న నా దేవుడు అని నేను యెహోవాను గురించి నేను చెప్తున్నాను. నా చాయిస్ అది. అర్థమైందా మీకు? అందరు అన్నారు కాబట్టి కాదు, అందరూ వస్తున్నారు కాబట్టి కాదు. నేను ఆయన ఎందుకు ఆనందిస్తున్నాను, ఆయన సన్నిధిలో ఉంటున్నాను. ఎందుకో తెలుసా? ఆయన నాలో ఉన్నాడు. ఎందుకు? ఇది నా చాయిస్. నేనైతే, వాక్యంలో వచ్చి కొంచెం రాసు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, నాటబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్స్ మై చాయిస్, నాట్ సంబడి ఎల్స్. గ్రూప్ కాదు, అందరిని అడగడం కాదు. ఇట్స్ మై చాయిస్. నేను నిర్ణయించుకున్నాను, నేను డిసైడ్ అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ మై చాయిస్. ఆమె డిసైడ్ అయిందంట, నేను ఎట్లయినా ఈరోజు ఆయన వస్త్రాన్ని ముడతాను. ఈరోజు డిసైడ్ అయ్యి మీరు రావాలి. ఎట్లయినా ఈరోజు వాక్యాన్ని నేను స్వీకరించాలి, ఎట్లయినా నేను సమాధానంతో ఇంటికి రావాలి, ఎట్లయినా జవాబు తీసుకొని ఈరోజు వస్తాను నేను. అది ఏదో విధంగా నాతో దేవుడు మాట్లాడతాడు, నేను తీసుకొని వస్తాను. ఆయన ముట్టింది ఆయన పై వస్త్రపు చెంగుల్ని. చెంగులు అంటే మలాకీలో రాసుంటుంది, ఆయన రెక్కల నుండి ఆరోగ్యం వస్తాను. రెక్కలు అంటే ఏంటో తెలుసా? అవి కూడా చెంగులే. ప్రతి బోధకునికి పై వస్త్రం ఉంటుంది. పై వస్త్రం చివరన టెసల్స్ అని ఉంటాయి, అంటే చెంగులు అల్లిన జడల్లాగా అల్లినట్టు ఉంటాయి. ప్రేయర్ షాల్స్ అని ఉంటాయి ఇప్పుడు ఇజ్రాయెల్లో, వాటికి కంపల్సరీ ఉంటాయి. ఆ చెంగులు దాన్ని ఏమంటుంది తెలుసా? వస్త్రపు చెంగు అనొచ్చు, లేదా రెక్కలను కూడా అనొచ్చు. సో ఆ ప్రవచనం మాట్లాడుతున్నప్పుడు మలాకి ఏమంటాడు తెలుసా? ఆయన వస్త్రపు చెంగు అనకుండా ఆయన రెక్కల నుండి అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఆయన అర్థమేంటో తెలుసా? ఆయనకు సంబంధించింది ఏదైనా సరే అది స్వస్థతనిస్తుంది. హల్లెలూయా. సో ఆయనకి ఏమనిపించింది? నేను ఆయన ముట్టుకోలేను, ఆయన దగ్గరికి వెళ్ళలేను, కానీ కనీసం ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే చాలు. అంటే అవి వెళ్తూ ఉంటాయి ఆ చెంగుల కింద, వాటిని తాకితే చాలు. అసలు అది తాకితే ఆయనకి అసలు తెలియని ఛాన్స్ లేదు. అర్థమైందండి మీకు? మీరు ఒక గుంపులో నడుస్తుండండి, మొత్తం మిమ్మల్ని కొట్టినా ఎవడు తెలియదు మీకు కదా.
ఒక చిన్నగా ఇలా దెబ్బ వేసిపోయినా ఎవరో తోసారులే అనుకుంటారు. అలాంటిది ఇంత అసలు ఆయనకి శరీరంతో సంబంధం లేని చెంగును ముడితే ఆయనకి ఎలా తెలుసు? అది చెంగు కాదు, అది వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు సంబంధించినంత వాక్యమే. ఆ చెంగుల్లో వాక్యం అని ఎందుకన్నానంటే, ఆ చెంగులు తెల్లవి నీలి దారాలతో అల్లుతారు. దాన్ని ధర్మశాస్త్రానికి సూచనగా పోలుస్తారు. దట్ ఈస్ రిప్రజెంటింగ్ ద లా. అప్పుడు లా ఉండింది కదా, అంటే ఆ చెంగులు లా అంటే వాక్యమే. వాక్యం ఎవరు? ఆయనే వాక్యమే ఉన్నాడు. సో ఆమె తాకింది ఆయన్ని కాదు, ఆయన వాక్యాన్ని తాకింది. అంటే వాక్యంలో ఉన్న ప్రవచనాన్ని పట్టుకుంది. మీకు అర్థమైతే ఎంత బాగుంది. వాక్యంలో ఏముంది? ఆయన తన వాక్కును పంపి స్వస్థపరుస్తాడు. సో ఇప్పుడు మనం వింటున్నప్పుడు ఏం చేయాలి? ఆ వాక్కును పట్టుకోవాలి. అయ్యగారు మిమ్మల్ని పట్టుకుంటాం వచ్చాను కదా. నో క్యాచ్ ద వర్డ్. ఇది ఒక కొత్త ఫేజ్ అన్నాను, అనగానే ఐ క్యాచ్ ఇట్ నా. ఎస్, ఇట్ ఈస్ బిగిన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ప్రారంభం అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ డన్ ఫర్ యూ. దట్స్ ద బెస్ట్ వే. అది మంచి విధానం రిసీవ్ చేయడానికి. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి అర్థమైన మాట చెప్పండి. నేను ఆ వాక్కును పట్టుకున్నాను, అందులో ప్రవేశించాను నేను. హల్లెలూయా. కాబట్టి ఆమె పొందుకొని వెళ్ళిపోకుండా ఆయన ఏమన్నాడంటే, ఆగుమా. ఈ డిడ్ంట్ కాల్ హర్. ఆయన పేరు పెట్టి కావాలి పిలవచ్చు, అమ్మాయి ఇట్రాను నువ్వే కదా అని అనొచ్చు. అనలేదు. సరే, ఎవరో నన్ను తాకారు. అక్కడ కూడా చాయిస్ ఉంది, వచ్చి సాక్ష్యం చెప్పడం. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు? మేలు పొందుతారు, సాక్ష్యం చెప్పరు. అంటే అందరూ ముందు అందరూ చెప్పడం నాకు కష్టం అండి ఏదో అంటారు. మనుషుల కోసం చెప్పట్లేదు. కొంతమంది చెప్పమంటే అవసరం లేని కూడా చెప్తుంటారు, మైక్ దొరికిందని. అలా కూడా కాదు. నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీకు జరిగిన దాన్ని స్థిరపరచుకోండు. అందుకే చాలామంది పొందిన దాన్ని పోగొట్టుకోవడం కారణం ఏంటి? వాళ్ళు సాక్ష్యం ఇవ్వరు. వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యగారి కోసం ఎవరో చెప్పించుకుంటున్నారు ఫేమస్ అవ్వాలని, ఆ ఛానల్లో వేసుకుంటారేమో అని. నువ్వు యేసుప్రభువారు ఎందుకు పిలిపించాడు మరి? యేసుప్రభువారు కూడా వేరే గ్రామానికి వెళ్ళే ముందు వెళ్ళి మీరు నా కోసం సిద్ధపరచండి అన్నాడు. అంటే అడ్వర్టైజ్మెంట్ చేయమని కదా, వస్తున్నాడని చెప్పండి అందరికన్నారు. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. కొంతమంది తెలీదు, కొంతమంది అనవసరమైన మూర్ఖులతో కలిసి తయారవుతారు. బట్ గాడ్ ఆయన ముందు పంపించాడని ఉంది. అందరినీ పంపించి సిద్ధపరిచాయంట. ఆయన వెళ్ళే ప్రతి గ్రామంలో ఆయనకు అకామిడేషన్, దాని తర్వాత ఎక్కడ మీటింగ్ చేయాలో అన్నీ ప్లాన్ చేయించాడు. ఒకసారి ఆయన ప్లాన్ చేయమంటే వీళ్ళు చేయలేదు. మధ్యలో కూడా వచ్చి అన్నాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానాడు. అంటే నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశపక్షి నివాసం, మనిషి కుమారుడు తల వంచుకుని చోటే లేదు పో అన్నట్టు. కారణం ఏంటి? చాలామంది దాన్ని పట్టుకొని చూడు ఏసైకే ఇల్లు లేదు, ఏసైకే దిక్కు లేదు. అవునా? ఈ పేదరికంలో చూస్తే అన్ని అలాగే కనబడతాయి. ఒకసారి నేను ఇట్లానే మీటింగ్కి అని వెళ్తుంటే దారిలో ప్యాంట్ చినిగిపోయింది, ఇక్కడ మోకాల దగ్గర. అంటే దిగేటప్పుడు కొర్రు పట్టి చినిగిపోయింది. అప్పుడు ఎవరైనా చూసి అక్కడ పాపం ఆయన పరిస్థితి చూడు ఎలా ఉందో, కనీసం వేసుకొని సరిగ్గా బట్టలు కూడా లేవు, జోబులో చాలా డబ్బులు ఉన్నాయి. అదే చినిగిపోయిన ప్యాంట్లోనే చాలా డబ్బులు ఉన్నాయి. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అప్పుడు నేను కొనుక్కునే టైం లేదు. నేను అందరూ చూస్తే బాగాలేదని చెప్పి మోకాళ్ళు వేసే ఉన్నాను ఆ మీటింగ్లో అంతా. ఎందుకంటే వాళ్ళని కూడా ఎంత భక్తో ఎగరగా ఉన్నారు. భక్తి కదా, లెగిస్తే ఆ ప్యాంటు చినిగిపోయిన ప్యాంటు కనిపిస్తుంది, అది కనబడకూడదని మోకాళ్ళు వేసే ఉన్నాను. అండ్ కొనుక్కునే టైం లేదు నాకు, ప్యాంట్ డబ్బులు ఉన్నాయి. సో అర్థమేంటి? జస్ట్ బికాస్ ఆఫ్ ఈ సైడ్ ఏసైకే లేవు, మనకు ఉండదు, ఉన్నవి కూడా తీసేసుకోవాలా? నో. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు అని ఉంది వాక్యంలో. ఆయన చాలామంది వచ్చారు. అప్పుడు పై కప్పు విప్పి మరి ఏం చేశారంట? ఒకరిని దించారు. ఎవరి ఇల్లు అది? ఆయన ఇల్లే. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎవరో ఇంటి పై కప్పు విప్పితే ఒప్పుకుంటారండి? సో ఆయనకి ప్రాబ్లం ఏం లేదు. అయినా ఆయనకి ఎవరు ఇల్లు కట్టిస్తే పెద్ద ఇల్లు అని చెప్పచ్చు. యావత్ ప్రపంచం ఆయనది, సమస్తము తన మహత్తు గల మాటతో చేశాడు. వై? పశువులు పాకలు పుట్టాడు ఆయనకి దిక్కు లేదు. ప్రాబ్లం అది కాదు.
ఆయన వెళ్ళినప్పుడు జనసంఖ్య కోసం అందరూ వచ్చారు, హోటల్స్లో ప్లేస్ లేదు, సమయం అయిపోయింది. కాబట్టి ఆయన్ని ఏం చేశారంట, సత్రంలో కొంచెం స్థలం దొరికితే అక్కడే ఏం చేశారు, ఆయన కాన్పు అయిపోయింది. దానికి అందరూ ఏం పేరు పెడతారు, ఆయన అక్కడే ఉండిపోలేదు. తర్వాత కొంతమంది వెళ్ళి అక్కడ బెత్లెహేంలో వెతికితే ఆయన లేడు, ఆయన నజరేత్కి వెళ్ళిపోయాడు, వాళ్ళ తండ్రి ఇంట్లో ఉన్నాడు. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన బెత్లెహేంలో లేడు. వాళ్ళకేమో బెత్లెహేం వెళ్ళి ఎత్తుకుతున్నారు జ్ఞానుల కోసం. జ్ఞానులకు వేరే మార్గం దేవుడు ఏర్పాటు చేస్తే జ్ఞానులను ఆధారం చేసుకొని చంపుదాం అనుకున్న ఏ రోజుకి దొరకలేదంట. బెత్లెహేం అంటే ఎంత అనుకున్నారు, 2 వీధులు, ఒక 10-15 ఇల్లులు అంతే. ఎంతసేపు వెతకాలి దాన్ని, అది చాలా చిన్నది. యూదా బెత్లెహేమాను అన్నిటికంటే స్వల్పమైన దాని, చిన్న దాని. అయినా నీలోంచే రక్షకుడు వస్తాడని ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి బెత్లెహేంలో జన్మించాడు. కానీ బెత్లెహేంలో లేడు ఆయన. ఆయన్ని తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. నజరేతులో వాళ్ళు పెరిగారు, అందుకే ఆయన నజరేతు వాడు అనబడ్డాడు. అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు ఆయన. సో అర్థం ఏంటి, ఐగుప్తుకి వెళ్ళాలంటే, ఐగుప్తులో బతకాలంటే చాలా ధనం కావాలి, చాలా డబ్బులు కావాలండి. అమెరికాకి వెళ్ళాలంటే డబ్బులు కావాలో ఉందా, అప్పుడు అమెరికాది, ఐగుప్తు అంటే అమెరికా. అప్పుడు అనుకుందాం, వాళ్ళు ఎంత కెపాసిటీ ఉంటే వాళ్ళు ఐగుప్తుకి వెళ్తారు. వాళ్ళు అడుక్కు తిన్నారు అక్కడ, లేదు. ఐగుప్తులు అస్సలు అడుక్కొనియరు. కనీసం బానిసగా రావాలంటే కూడా లైసెన్స్ ఉండాలి. అలాంటిది వాళ్ళు ఏం చేశారు, ఎలా పోయారంటే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానులే కాదు, జ్ఞానులతో 100 మంది వచ్చారు. వస్త్రాలు, నగలు, గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయంటే మనం 3 పెట్టెలే చెప్తాం ఇప్పుడు. అవి కూడా క్రిస్మస్ డ్రామాలు చిన్న చిన్న పెట్టెలు ఇచ్చి చేతిలో పంపిస్తాం. పోనీ చిన్న పెట్టెలో ఏమేమి గిఫ్ట్లు చెప్పండి, బంగారం, సాంబ్రాణి, బోలం కదా. బంగారం ధర ఉంది, ఎట్లుంది ఇప్పుడు? బంగారానికి విలువ ఎంత, ఎప్పుడు విలువ ఉంటుంది కదా. కనీసం ఒక పెట్టె నిండా బంగారం అంటే కూడా బాగానే వచ్చి ఉంటుంది. ఒక పెట్టె నిండా బంగారం. ఆ 3 ముఖ్యమైనవి ప్రవచనాన్ని నెరవేర్పుగా చెప్పారు. కానీ అవి కాక పట్టు వస్త్రాలు, తివాచీలు, నగలు, రకరకాలు చాలా పట్టుకొచ్చారంట వాళ్ళు. అవన్నీ పట్టుకెళ్ళి మిగతావన్నీ పక్క ఊర్లో బ్యాంక్ ఉంటే అక్కడ పెట్టారు వీళ్ళు. అప్పట్లో బ్యాంకులు అంటే ఇలా ఏం లేవు, ఏటీఎంలు అవేం ఉండవు. అలా అక్కడ పెట్టేసి మేము మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటామని అప్పచెప్పేసి కావాల్సిన అన్ని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బతకడానికి కావాల్సినవన్నీ ఆ ధనంతో మేనేజ్ చేశారు. సో ఏది పేదరికం కాదు, మీరు చూస్తున్న యాంగిల్ పేదరికం. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఫస్ట్ పేదరికాన్ని గద్దించండి, వ్యతిరేకించండి, తిరస్కరించండి. రిఫ్యూజ్ టు బి పూర్, డోంట్ బి హ్యాపీ. అంటే ధనంగా ఉండడం అంటే బ్యాంకులో డబ్బులు ఉండడం కాదు, ఇంటి నిండా బంగారం ఉండడం కాదు. అసలైన ధనవంతులు ఎవరు? కలిగిన దాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ధనవంతులు. ఆమేన్. సారెపత్తులు ఎంతమంది ఉన్నారు ధనవంతులు, వాళ్ళు ఎవరి దగ్గర పంపించలేదు. ఎందుకు? పోనీ విధవరాలే కావాలంటే ధనవంతులైన విధవరాలు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గర పంపించలేదు. ఎందుకు? ఆమె దగ్గర పంపించాడు. ఆమె దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేదు. ఏంటో తెలుసా? ఆమె ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇవ్వడానికి వెనక్కి తీయదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యాలను వెదజల్లి విస్తరించిన వాళ్ళు ఉన్నారు, బిగపట్టుకొని లేమిలోకి పోయే వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను మెచ్చుకుంటాను చాలామందిని. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచించలేదు, వాళ్ళ శక్తికి మించి చేశారు. కాబట్టి మీరు ఎంత చేశారో అది మీ విత్తనంగా మారింది. ఇప్పుడు అది మీకు అంతకంటే ఎక్కువ కోతను తీసుకొస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైం, చాలా తక్కువ సమయంలో, నేను మీతో చెప్తున్నాను, చాలా తక్కువ సమయంలో గొప్ప ఫలం మీరు అనుభవిస్తారు. చాలా తక్కువ సమయంలో. ఐఎమ్ టెలింగ్ బిఫోర్ దిస్ ఇయర్ ఎండ్స్ ఆల్సో. డిసెంబర్ 31 వచ్చే లోపల మీరు అనుభవిస్తారు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. yes, it shall be so. amen. అరే నాతో ఉన్నారా మీరు? సో కృతజ్ఞత మనము
సాక్ష్యం ఇచ్చుట ద్వారా చేయాలి. ఆమె ముందుకు వచ్చింది, చెప్పింది, సార్ నేనే, అది నాకే అలా ఉన్నది. ఇదిగో నేను ఎప్పుడైతే తాకానో అప్పుడే ఆ ప్రవాహం ఆగిపోయింది. నాకు అర్థమైంది. వెంటనే ప్రభు అన్నాడు కదా, సమాధానం గలవని వైపు. ఏంటి ఆ సమాధానం తెలుసా? ఇంకా నీకు దేవుని వల్లే కలిగింది ఇది అనే నిశ్చయితతో పో. ఒకవేళ ఆయన అలా పిలవకపోయింటే ఇంటికి వెళ్ళగానే అపవాది మళ్ళీ ఆమెలో డౌట్ పెట్టేవాడు. ఏంటో తెలుసా? ఇది నీకు మామూలుగా జరగలేదు, రొటీన్గా జరిగింది. మళ్ళీ వస్తుంది అనుమానం, లేదా ఏదో ఒక సిమ్టమ్, సడన్గా కడుపులో ఏమైనా నొప్పి రావడం చేస్తే అమ్మో మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. మళ్ళీ కొంతమంది ఉంటాం కదా, బాగవుతారు ఇక్కడ, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ చిన్న సిమ్టమ్ వస్తే మళ్ళీ అంటారు అమ్మో మళ్ళీ వచ్చినట్టుంది. సిమ్టమ్స్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ డెవిల్. ఆ లక్షణాలు, రోగ లక్షణాలు అపవాది వాడే ఆయుధాలు. ఊరు బయటన బోర్డు లాగా హైదరాబాద్ అని ఉంటే అక్కడే కూర్చుంటాం. మన హైదరాబాద్ వచ్చిందని లక్షణాలు చూసి కంగారు పడకండి. అయ్యగారు ఏమో ప్రార్థన చేసినప్పుడు చర్చిలో బాగుండి ఇంటికి రాగానే ఎడం చేయి లాగడం మొదలెడుతుంది. నాకు ఏందో ఇదంతా లాగుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ పుల్లింగ్, ఇంకేముంటాయి? వాట్ ఈస్ ద రీజన్? ఇట్ కెన్ బి హార్ట్ ప్రాబ్లం. తిన్నది అరక్క 2-3 వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది. 2 రోజులు కంటిన్యూ అయింది కడుపులో నొప్పి. ఇట్ కెన్ బి క్యాన్సర్. చిన్న కురుపు వచ్చింది, అదేంటో అర్థం కాలేదు. గూగుల్, వాట్ ఈస్ దట్ స్మాల్ స్పాట్? అయితే మై బాడీ, నా దేహం దేవుని ఆలయమే ఉంది. నాలో నివసిస్తున్న దేవుని ఆత్మకు నిలయమై ఉంది. యేసుక్రీస్తును మృతులలోంచి లేపిన వాని ఆత్మ నాలో నివసించినట్లయితే చావునకు లోనైన ఏ అవయవాన్నైనా నాలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఐ నో యూ డెవిల్, యూ కెనాట్ టెంప్ట్ మీ విత్ దిస్ సిమ్టమ్స్. ఐ కట్ ఆఫ్, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా. అండ్ ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ. ఆమేన్. అందుకే మనకి ఎప్పుడైతే మార్పు కనిపిస్తుందో వచ్చి వెంటనే సాక్ష్యం చెప్పాలి. వెంటనే సాక్ష్యం చెప్పాలి, తడువు చేయకూడదు. వాట్ హ్యాపెన్ టు యూ అనగానే వచ్చేసి ఎస్ సార్ నాకు ఇలా జరిగింది. సడన్లీ ఐ డోంట్ ఫీల్ ద పెయిన్ నా. అది వెనకాల ఎంత రిపోర్ట్స్ ఉన్నాయో నాకు అనవసరం. కొంతమంది అంటారు ఇప్పటికైతే తగ్గింది సార్, కానీ మా రిపోర్ట్లు ఒకసారి చూడాలి మీరు. ఇప్పటికైతే తగ్గింది. ఇప్పుడు కొంతసార్లు నా ముందుకు వస్తారు కొంతమంది. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తుంటారు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది. నేను ఒక నిమిషం ఆగండి, మీకు ఇప్పుడు ఉందా అంటారు. ఇప్పుడైతే లేదండి. లేదా? ఇక్కడ వరకు ఉండిందండి, మీతో మాడుతున్నప్పుడు ముందు కూడా ఉండింది, మీతో మాడుతున్నప్పుడు ఎందుకో సడన్గా ఆగిపోయింది. అవునా? దెన్ ఇట్ ఈస్ ఎ సైన్ ఫర్ యూ. సో గో బ్యాక్ విత్ పీస్. గో బ్యాక్ విత్ పీస్. హల్లెలూయా. ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నంతసేపు ఏడ్చాడు మా పిల్లాడు, అసలు నిద్రపోలేదు రాత్రి. ఇక్కడికి వచ్చాక మంచిగా నిద్రపోతున్నాడు. గో బ్యాక్ విత్ పీస్. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అంతేగాని ఇప్పుడైతే పండుకున్నాడు కానీ ఇంటికి వెళ్తే ఏమవుతుందో నువ్వే ప్రవచించినావు. ఇప్పుడైతే ఏం లేదు కానీ ఇంటికి వెళ్ళక నిన్న రాత్రి అయితే భయంకరంగా వచ్చాయి. సారీ, నిన్న రాత్రి భయంకర, ఇప్పుడు మళ్ళీ రాత్రి రావాలని చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ యు ఆర్ టెలింగ్. నో, నీ పిక్చర్ ఏముంది ముందు? నిన్న రాత్రి సఫరింగ్ ఉంది, కానీ ఇప్పుడు నువ్వు కావాల్సిన పిక్చర్ ఏంటో తెలుసా? ఇప్పుడు చిగురిస్తున్న ఈ దీవెన ఉంది, మారిన ఈ పరిస్థితి ఉంది. హల్లెలూయా. నేను ఎంత ఇబ్బంది పడ్డానో సంవత్సరాలుగా, ఓకే ఈరోజు నుంచి నీ కొత్తది మొదలైంది. హల్లెలూయా. ఆమేన్. ఇన్ని సంవత్సరాలు నాకు అనవసరం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే గొప్ప కార్యానికి టైం నాకు. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యం ఇవ్వు. గో అండ్ టెస్టిఫై. దేవుని సంఘంలో, సంఘం ఎదుట, అలాగే ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి అక్కడ సాక్ష్యం. సాక్ష్యాన్ని ఎవరు ఆపలేరు, టెస్టిమనీని ఎవరు ఆపలేరు. అందుకే 100 మెసేజ్ల కంటే ఒక గొప్ప సాక్ష్యం ఇంపార్టెంట్. ఆమేన్. అవునంటారు కదండి. ఒకరోజు నా దగ్గర ఒక ఆయన వాదిస్తున్నాడు, మీరు అలా మీరు ఇలా అని వాదిస్తున్నాడు. ఆయన వాదిస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు నేను కూడా ఆయనతో వాదించాలి. నేనైతే నా జీవితం సాక్ష్యం చెప్పాను. నాకు దేవుడు ఎంత మేలు చేశాడో, దేవుడు నా జీవితంలో ఎంత గొప్పవాడో, నేను ఎంత ఆయన ప్రేమలో ఉన్నాను, ఎంత ఆనందంలో ఉన్నాను చెప్పడం మొదలెడితే విసుకొచ్చి లేచి వెళ్ళిపోయాడు. వాదించేవాడితో వాదించవచ్చు, సాక్ష్యం చెప్పేవాడితో ఏం చేయాలి? ఇది నా సాక్ష్యం.
నేను నమ్ముకున్నాను నా దేవుని గురించి నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని. నాకు నీ నమ్మకంతో పని లేదు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, మీ సంబంధం నాకు లేదు. మీరు ఎన్నిసార్లు మారుతారో నాకు సంబంధం లేదు. మీ అండ్ మై సెల్ఫ్, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాను. ఫినిష్. మేము డిసైడ్ అయ్యాం, నా బాధ్యత, నా ఇంటి బాధ్యత నాది. ఐ డోంట్ కేర్ హూ డూ యూ సర్వ్. మీరు ఎవరినైనా సేవించుకొని పోయి. ఈరోజు లేదు లేదు సార్, మేము కూడా యెహోవానే సేవిస్తాము, మేము నిజంగా చెప్తున్నాం, మేము నిశ్చయంగా చెప్తున్నాం అంటే మీరు ఇట్లానే అంటారు. రేపు ఏమవుతారు మాకు తెలియదు. మీరే చూసుకోండి, నేను చూసుకున్నాను. యూ కెనాట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీకు అందుకే ఎవరి రక్షణ వాళ్ళది. భార్య భర్త మీద కూడా డిపెండ్ అవ్వలేరు. కొంతమంది అనుకుంటున్నారు భర్తలు, మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తుంది, రేపు ర్యాప్చర్ అయితే కాలు పట్టుకొని వెళ్ళిపోదాం. కుదరదు. ఏది రాదు. అర్థమైందా? కొంతమంది బాగా మా ఆవిడండి బాగా ప్రేరిస్తుంది, మా ఆవిడండి ఉపవాసం ఉంటుంది, మా ఆవిడండి చర్చకు వస్తుంది. మీరేం చేస్తున్నారండి? వాళ్ళ భక్తితో పాస్పోర్ట్ వాళ్ళతో పట్టుకొని మీరు వెళ్ళిపోతారండి. మీ పాస్పోర్ట్ మీకే కావాలి. అవునా కాదా? అక్కడ పోయి గీలాడితే ఏమన్నా అవుతుందా? ఎవరైనా భర్త వెళ్తున్నాడు అనుకోండి ఫారెన్కి, భార్య వెనకాలండి, మా భర్త అండి వెళ్ళేది, నేను కూడా వెళ్ళిపోతానండి, ఆయన నేను ఎప్పుడు విడిగలేమండి అంటే వాళ్ళు అంటారు, మీరు తెచ్చుకోపో మరి అంటారా లేదా? లేదండి అలా మా ఇంతవరకు మీరు విడితీస్తున్నారు అని వాళ్ళని తిడితే ఏమని వస్తుందా? ఎవరి రక్షణ వాళ్ళదే. భార్యలు ప్రార్థన చేయడం చూస్తే భర్తలు గమ్మునుండదు, మీరు కూడా ప్రార్థన చేయాలి. వాక్యంలో ఇంకా ఉంది, మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని. ఇంట్లో భర్త తండ్రి ప్రార్థన చేస్తే కుటుంబం అంతా ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలు ఇంట్లో ఉన్న స్త్రీలకు వదిలేయడం కాదు. ఇంకా ఏమైనా జరిగితే, ఏమైనా కార్యం జరగకపోతే ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ప్రారు అంటారు. మళ్ళీ ఉల్టా వాళ్ళని అంటారు, ఏం ప్రేయర్ చేసినావు ఇన్నాళ్ళు, ఏం జరిగింది నీకు అంటారు. దేవుడు ప్రతి పురుషుని లెక్క అడుగుతాడు. మీ ఇళ్ళని ఏం చేసినావు అని అడుగుతాడు, నీ కుటుంబాన్ని ఏం చేసినావు అడుగుతాడు. పెద్ద టైం ఉంది మనకు తర్వాత అవార్డు సెరమనీలో. తన సొంత కుటుంబాన్ని పోషించలేనివాడు దేవుని సంఘాన్ని కూడా పనికిరాను. సో హౌ డు యూ ట్రీట్ యువర్ చిల్డ్రన్, హౌ డు యూ ట్రీట్ యువర్ వైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. సాక్ష్యం అనండి. సాక్ష్యం ఇచ్చడం ద్వారా కృతజ్ఞత. చివరిగా మనం ఇవ్వడం ద్వారా, విత్తడం ద్వారా కృతజ్ఞత చెల్లిస్తాం. మనము దశంభాగాలు విత్తుతాం, ప్రథమ ఫలాలు విత్తాం, అది వేరు. కానీ కృతజ్ఞత మనం విత్తడం కూడా చూపిస్తాం. ఒక స్పెషల్ గివింగ్ ఇస్తాం మనం. థ్యాంక్స్ గివింగ్ అనండి. చెప్పండి, థ్యాంక్స్ వితౌట్ గివింగ్ ఈజ్ నో గివింగ్, నో థ్యాంక్స్. మనకి తెలిసిందల్లా ఏంటి తెలిసి థ్యాంక్స్ చెప్పడం అంతే. బైబిల్ ఏమో థ్యాంక్స్ గివింగ్ అను. ఐదర్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్, యూ హ్యావ్ టు బి దేర్. అందుకే ఏదైనా వచ్చినప్పుడు చూడండి, సౌలు సమూయేలు గారిని కలవడానికి వెళ్తున్నప్పుడు మన ఊరికి ఎలా వెళ్తాం? ఆయన దగ్గరికి ఏదో ఒకటి పట్టుకెళ్దామని అంటే ఆయన దగ్గర ఏం లేదు. ఆలోచన మంచిదేనండి, కానీ ఆయన దగ్గర ఏం లేదు. అప్పుడు పనోడు అన్నాడంట, సార్ నా దగ్గర ఉంది కొంచెం, ఇది ఇద్దామన్నాడంట. ఓ వెరీ గుడ్ అన్నాడు. తీసుకెళ్ళాడు. అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి వెళ్ళాలనే మనస్సు ఉంది కాబట్టి ఇచ్చాడు. కానీ ఆయనకేం దొరికింది? గాడిదలు కాదు, ఇజ్రాయేల్కి రాజయ్య భాగ్యం దొరికింది. మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది మీకు? మనం ఏ కొలతతో వస్తామో అదే కొలతతో దీవిస్తాడు దేవుడు. అవునా కాదా? రాజుల్లాగా వస్తే రాజుల్లాగా పోతారు మీరు బయట, పిసినారులాగా వస్తే పిసినారులాగానే పోతారు. నాకు అవసరం ఉండి చెప్పట్లేదు, నేను మీకోసం చెప్తున్నాను. ముందు మీరు డిసైడ్ అవ్వాలి. నా కృతజ్ఞత మాటలతో ఉండదు, అది నేను క్రియలతో చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? ప్లాన్ చేయాలి. సొలొమోను ఆ ఆలయాన్ని ప్రారంభించినప్పుడు ఆయనకి అంత దేవుని మీద ప్రేమ ఉందో చూపించడానికి 1000 బలులు అర్పించాడు. 1000 బలులు అంటే మామూలా? అంత చేశాడు. చేసిన తర్వాత ఆయనకి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు బలులు స్వీకరించిన, లేకపోతే ఆయన సంతోషపడినా
దానికి కొన్ని సూచనలు ఉండేవి. ఆ సూచన ఆయన కనబడట్లేదు. అప్పుడు ఆయనకు బాధ అనిపించేసింది, భయం అనిపించింది. అప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆయన అన్నట, నా కోసం కాకపోయినా నా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదు నిమిత్తము దీన్ని స్వీకరించన్నాడు. ఎందుకు? వీళ్ళ తండ్రి ఎంత గొప్పోడంటే ప్రతిరోజు ఏదో ఒకటి ఒప్పుకొని సాయంత్రం కలిసి తీర్చేవాడు. అంటే ఈయన ఒక్కరోజు 1000 చేసినా ఆయన మ్యాచ్ అవ్వలేకపోతున్నాడు. అందుకే ఆయన ఇంకొక సహాయం తీసుకోవాల్సి వచ్చింది. నా కోసం కాకపోయినా మా నాయన కోసం రా అన్నాడు. మా నాయన కోసం నీ యొక్క సూచన కనబడేలా చేయను. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిన వాక్యంలో ఉంది, అప్పుడు దేవుని మహిమ మందిరంలోకి వచ్చిందండి. ఆ మహిమకి తట్టుకోలేక తాళలేక యాజకులు బయటికి వెళ్ళిపోయారు. బికాస్ ఆఫ్ దట్ గ్లోరీ దట్ ఈస్ ఇన్ ద హౌస్. సో వాట్ ఇట్ బ్రింగ్స్ వెన్ యూ గివ్ ఎ ప్రాపర్ థ్యాంక్స్ గివింగ్ విత్ ఆఫరింగ్, మనం ఇవ్వగలిగినంత ఇచ్చినప్పుడు దట్ బ్రింగ్స్ గ్లోరీ ఇన్ టు యువర్ లైఫ్. ఎస్. సో డోంట్ జస్ట్ సే ఏదో 4 మాటలు చెప్పాను, థ్యాంక్స్ చెప్పాను కాదు. డూ ఇట్ బై యువర్ ప్రేయర్. మీ ప్రార్థన ద్వారా చేయండి. రెండవది, మన స్తుతి ఆరాధన ద్వారా చేయాలి. మూడవది, సాక్ష్యం ఇచ్చడం ద్వారా. నాలుగవది, మన కానుక ద్వారా. దిస్ ఇస్ ద వే యూ కెన్ గివ్ థ్యాంక్స్. వెన్ యూ డూ దిస్, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలు విస్తరించాలని వాక్యం. ఆమేన్. చెప్పండి, నేను విస్తరిస్తాను ఇప్పటి నుంచి. లేచి నిలబండి, మనం ఒక వచనం చదివేస్తాం, దాని తర్వాత నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దెన్ వీ విల్ గో ఫర్ ద కన్క్లూజన్ విత్ కమ్యూనియన్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ డే, మనకి స్పెషల్ డే. కెన్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? సంథింగ్ వెరీ రిమార్కబుల్ ఫేజ్ ఇట్ ఈస్. చాలా ప్రత్యేకమైన ఫేజ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? మీరు ఊరికేనే లేరు ఇక్కడ. యూ హ్యావ్ బీన్ చోజన్ టు బీ హియర్. దోస్ హ్యావ్ జాయిన్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ఆల్సో, యు ఆర్ చోజన్. బట్ యు ఆర్ హియర్. దోస్ యు ఆర్ హియర్. ఇక్కడ ఎవరైతే ఉన్నారు మీరందరూ దేవుడి చేత ఏర్పరచబడ్డారు. ఇక్కడ పిలువబడిన వారు అనేకులు, మీరు ఏర్పరచబడ్డారు ఈరోజు. సో దట్ యూ విల్ ఎంటర్ ఎ ఫేజ్, ఒక కొత్త దశలోకి మీరు వెళ్ళడానికి. అన్లైక్ పాస్ట్, ముందు దాంతో సంబంధం లేదు. సి వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఇలా చెప్పినప్పుడు యూ షుడ్ ఎంటర్ దిస్. ఇదే వస్త్రపు చెంగండి పట్టుకోవడం. యూ హ్యావ్ టు క్యాచ్ దాట్. ఐఎమ్ క్యాచింగ్ దిస్. ఐఎమ్ టెలింగ్ యూ, ద రోడ్ టు మొన్న జరిగిన మీటింగ్స్కి ఈజ్ నాట్ లైక్ దాట్. హ్యాస్ బిన్ ఇయర్స్ ఆఫ్ సీడింగ్ లైక్ దిస్. నేను వెళ్ళినప్పుడు అలా అనేవాడిని ఒక మాట, ఏమన్నామంటే, ఐ డోంట్ నో అయ్యగారు ఇండియాకి వస్తారని. నాకు తెలియదు, కానీ అయ్యగారు మాత్రం ఇండియాకి వస్తారు. అప్పుడు ఒక వ్యక్తి నాతో అన్నాడు, సార్ ఫెయిత్ లైక్ యూ కెన్ బ్రింగ్ హిమ్. ఈ మాట అన్నారు వ్యక్తిగతంగా. మీలాంటి వాళ్ళ విశ్వాసం ఆయనని తీసుకొస్తుంది. వాస్తవానికి మేము ఇప్పటివరకు ఆయన ప్లాన్స్ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళడం ఆయన మీకు కనిపిస్తలేదు. హీ స్టాప్డ్ గోయింగ్. ఆయన వెళ్ళడం మానేస్తున్నాడు. he may not move now, but unlike మీలాంటి విశ్వాసం ఆయన లాగచ్చు అని. నేనే కాదు, చాలామంది అలాగ వెళ్ళారు, చెప్పారు. బట్ వన్ డే ఐ వాజ్ షూర్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. అలాగ నేను చెప్పినప్పుడు, మీరు నమ్మినప్పుడు ఇంకొకటి కూడా నమ్మచ్చు. ఏంటో తెలుసా? మన విశాలమైన స్థలానికి వెళ్ళడం కూడా వాస్తవం. అది మనం ఎవరికో చూపించుకోవాలని కాదు. సి దిస్ టైమ్ there are a lot of things we have faced. ప్లేస్ విషయంలో చివరి రోజు మీటింగ్ చాలా పెద్దది అవ్వాలని అనుకున్నాం. దానికి చాలా ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ అప్పుడే అనుకున్నాను నేను, ఇఫ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లేస్ విచ్ బిలాంగ్స్ టు అస్, నోబడీ కెన్ స్టాప్ అస్. ఎంతమంది నాతో ఉన్నారు? దాట్ విల్ ఆల్సో హ్యాపెన్. అది కూడా జరుగుతుంది. శక్తితో కాదు, బలంతో కాదు, ఆయన ఆత్మ ద్వారా దేవుడు జరిగిస్తారు. దాంట్లో మనందరం భాగమే ఉంటాం. సో మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచి ప్రవక్తలాగా చూడడం ప్రారంభించాలి. నాకు గుర్తుంచుకోండి ఆ మాటలు. మీ చూపు చిగురించే వాటి మీద ఉండాలి, ఫలించే వాటి మీద ఉండాలి. ఎస్, ఛాలెంజెస్ మనకు ఉండొచ్చు, కానీ వాటిని మించి చూడాలి.
నా మీరు కూడా దీంట్లో భాగమై ఉండాలి. ప్రతి ఒక్కరం మనం దీంట్లో చేర్చుకోవాలి. దీనికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ మనకి ఇచ్చారు. అయ్యగారు రాగానే ఏమన్నా 7 రోజులు నేను వస్తాను. అది ఎక్కడైనా రాని, ఎక్కడైనా రాని భారతదేశంలో దానికోసం మనం పెద్దది సిద్ధపరచాలి. నేను అంటున్నాను, ఆయన ఎక్కడైనా వచ్చినా మనం తీసుకొచ్చిన స్థలానికి మాత్రం ఒకరోజు రావాలి. ఎంత మనం ఒకవేళ మళ్ళీ హైదరాబాద్ వస్తే ప్రైజ్ లార్డ్. కానీ ఇంకా ఉన్నారు కదా ఇంకా రకరకాల ప్రాంతాలు. బట్ ఇన్ మిడిల్ ఆఫ్ దాట్ ఇట్ షుడ్ బి ఎ బిగ్ ప్లేస్ ఫర్ అస్ వేర్ హీ విల్ కమ్. ఆయన వచ్చి ఎస్ యు నో వాట్ దైవజనులు అన్నారు, హౌ ఐ లవ్ టు బీ మీ ప్లేస్లో అన్నారు. పాస్టర్ డియోలా గారు ఆ మాట అన్నారు. నేను కానీ దైవజనులు కానీ వీ లవ్ టు కమ్ టు యువర్ ప్లేస్ అని. నాకు ఒక చిన్న అవకాశం కనబడింది దాంట్లో మనం తీసుకురావడానికి కూడా. కానీ బట్ నేనే అన్నాను, పాస్టర్ అమ్మ గారు అన్నారు చాలాసార్లు, నేను అన్నాను అది కాదు ఇది కాదు, ఇంకా అసలైన దానికి తీసుకురావాలి. సో గో ఫర్ ఎ బిగ్ థింగ్. అది మనందరం కలిసి మనం చేస్తాం. యాజ్ వి సే, మనం ఒక్కరు 1000 మంది, ఈజీహెచ్ఎం ఒక నేషన్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? And many of the sons of this nation will come back. Those who are will become stronger and stronger. And we are going to do mighty things within the phase of next 7 months. Remember my words, next 7 months. Only thing man ఆపేది rapture. సంఘం ఎత్తబడే విషయం ఒక్కటే మన ఆపగలదు. ఇంకోటి ఇయర్ కంప్లీట్ గాస్పుల్ అనేది అన్నారు. సో అందుకని అన్ని దేశాలు కవర్ అయిపోతున్నాయి. అంతేకాదు మనమన్నాం గ్రేట్ హార్వెస్ట్ అని, అది కూడా పర్ఫెక్ట్ చివరికి వచ్చేసరికి వచ్చింది హార్వెస్ట్. ఎంతమంది అంటున్నారు? వెన్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ హార్వెస్ట్, వాట్ ఈస్ దట్ గ్రేట్ హార్వెస్ట్? వీ హ్యావ్ సీన్ ద హోల్ నేషన్ బి షేకెన్ బై వన్ మీటింగ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు సెటప్ చేయగలరు అలాగా? దేవుడు చేశాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది నమ్మకం ఉంది? ఇప్పుడు మేము ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో రెడీ అంటారా? సో లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. మనం ఏం చేయొచ్చు? త్వరగా మీరు చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము ఫాస్ట్గా చదువుదాం. మనము 1 నుంచి మీరు చదవాలి, అందరూ కలిసి చదవాలి. ఇది మనం చేయాల్సిన నెక్స్ట్ షెడ్యూల్ ఇది మంది. ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు? దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు అలసిపోతారా? కొంతమంది ఉన్నారు ఇంకా మారలేదు. మన అయ్యగారు వచ్చి మరి చూపించారు, సిటీలో ఎప్పుడు జరగంది, దేశంలో ఎప్పుడు జరగంది. రాత్రి 2 గంటల వరకు మీటింగ్ చేసి చూపించారు. అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటేనే 9 దాటి 10 గంటల వరకు తట్టుకోలేరు. అది పెద్ద సవాల్ తెలుసా మీకు? ఇట్ వెంట్ ఆన్ టు 2 o'clock నైట్. చరిత్రలో ఎప్పుడు జరగలేదు అట్లా. అంత పెద్ద సభ ఆల్ నైట్ ప్రేయర్లాగా ఎప్పుడు జరగలే. ఐ వాజ్ అమేజింగ్. ఇప్పటికైనా అర్థం కావాలి మనం ఏ బ్యాచ్కి చెందినాము. గుణిగే బ్యాచ్ కాదు. టైం అయిపోయింది పోయి ఏం సాధిస్తారో తెలియదు. నేనేది టైంకి రావాలి అనండి. ఎక్కువ దేవుని యొక్క సహవాసంలో గడపాలి. దాని గురించి చాలా గర్వపడాలి. మేము తెలుసా, మేము అక్కడ సాయంత్రం వరకు ఉన్నాం అట్లా చెప్పాలి అని పోయి సాయంత్రం వరకు చేసినారు వాళ్ళు. నిజంగా అంత తుప్పు వదిలిపోయినాక దేవుడు సరైన వాళ్ళని పెట్టినాడు. ఈ టైం అని పరిగెత్తి ఏడున్నారో తెలియదు. మొత్తానికి ఇప్పటికైనా మారితే మంచిది కదా. మొత్తానికి అర్ధరాత్రి దాటి 2 గంటల వరకు ఎవరు కిమ్మనిలే కమ్మనిలే. నేను ముందు నుంచి చెప్తున్నా, మా బ్యాచ్ వేరే, పౌల్ గారు అలాగే చేశాడని చెప్పిన. అయ్యగారు ముందే ఇప్పుడు అపోస్తలులందరూ వస్తారు, పౌల్ గారు కూడా వచ్చినట్టు, అందుకే రాత్రంతా మీటింగ్ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రయాస ఇవేం అనుకోవద్దు. అండ్ మొదట ఆయన రాజ్యం నీతిని వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సో వీ మే నాట్ డూ, రాబోయే దినాలు వీ మే నాట్ ప్రొలాంగ్ అవర్ థింగ్స్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ డూ. చాలా చేస్తాం మనం. సో మనకేం ఆశ కాదు, అలవాటు కాదు.
ఎందుకు మనం ఆనందించకూడదు దేవుని బట్టి? బీ జాయ్ఫుల్. చదువుదాం 2 పేతురు 1 నుంచి త్వరగా వెళ్ళిపోదాం. లెట్స్ గో. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన ప్రభు దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని. మనందరికి అమూల్యమైన విశ్వాసం ఉంది కదా, రైట్. మన విశ్వాసంలో విజయం చూసాం, ఇంకింత మనం అమూల్యంగా తయారయ్యాం. ఇప్పుడు 2వ వచనం చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. తర్వాత చూడండి. మా మహిమ గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలిగలవారగునట్లు వాటిని అనుగ్రహించారు. మనం దైవ స్వభావంలో పాలిగలవారం. వీఆర్ గాడ్ కైండ్. మనలో దేవుని జీవం ఉంది అంటే అర్థం ఏంటి? మనకి దేవుని స్వభావం ఉంది. వీఆర్ గాడ్ కైండ్. చెప్పండి. నేను దేవుని గాడ్ కైండ్. నేను కమ్ ఆన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ఐ యామ్ గాడ్ కైండ్. నేను దైవ స్వభావం గల వ్యక్తిని. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. వెన్ యూ లిఫ్ట్ యువర్ హ్యాండ్, ఇలా మీరు చేయి ఎత్తి ఆ మాట అంటున్నప్పుడు I see certain power that is released to you to do things which you never done. మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయనివి చేయడానికి మీ చేతుల్లో ఆ సామర్థ్యం మీరు చూస్తున్నారు. There is that powerful unction in your hands now. మీరు ముందు ఎప్పుడు చేయని సంగతులు చేయడానికి there is something powerful in your hands. మీరు చేతులెత్తారు, నేను చేతులెత్తి మీతో పలుకుతున్నా, ఏకీభవిస్తాను. మీరు మీ చేతుల ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, దేవుని ఆత్మశక్తి వలన గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. 5వ వచనం చూద్దాం. నా షెడ్యూల్ చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు మనకి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసం. నెంబర్ 1 చూడండి. మనం జాగ్రత్త కలిగి ఉండాలండి. ఎందుకు? మనం తప్పిపోకుండా, ఎవరి తప్పుడు దాంట్లో పడకుండా. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. దేని గురించి? నెంబర్ 1 విశ్వాసం నందు. స్టెప్ 1 ఏంటి? విశ్వాసం నందు సద్గుణము. సద్గుణం అంటే విశ్వాసంతో పాటు బిల్డప్ ఏ గుడ్ క్యారెక్టర్. మంచి బిహేవియర్ బిల్డ్ చేసుకోండి. దేవుని పిల్లలకు కావాల్సిన అన్నట్లుగా అలాంటి వ్యవహరణ మీరు నేర్చుకోండి. చూడండి. అంతేకాదు నెక్స్ట్ అన్నాడు సద్గుణమునందు జ్ఞానమును. వెన్ యు ఆర్ అబిలిటీ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్. సామర్థ్యం ఉంది కానీ గుణం లేదు, వాళ్ళకి వేస్ట్. జ్ఞానం అంటే సామర్థ్యం. దెర్ ఆర్ మెనీ వైస్ పీపుల్, దే హ్యావ్ నో క్యారెక్టర్ ఆర్ మేబీ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బిహేవియర్. ఒకసారి మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం, సువార్త చెప్తున్నాం ఇలాగే క్రిస్మస్ సీజన్లో. జస్ట్ మీటింగ్ పెట్టారు వాళ్ళు, క్రిస్మస్ సెలబ్రేషన్ అని. నేను వాక్యం చెప్తున్నాను. జస్ట్ నేను వాక్యానికి నించునే సమయానికి ముందే వాళ్ళు అక్కడి నుంచి వ్యతిరేకించడానికి వచ్చేసారు. చాలామంది గుమికూడారు. మెల్లమెల్లగా గ్రూప్ చేసి చాలామంది అయిపోయారు అక్కడ. అందరు రెడీగా ఉన్నారు అటాక్ చేయాలని. నాకు వాళ్ళ ఏం ఎదురు చూస్తున్నారంటే, నేను ఆ చూసైనా ఆగిపోయి మీటింగ్ ఆపేస్తామనుకున్నాను. అనౌన్స్ చేసి నాకు ఇచ్చారు. నేను మైక్ తీసుకున్నాను, నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు అక్కడ కేకలు వేయడం మొదలెట్టారు, అరుస్తున్నారు, వాళ్ళ స్లోగన్స్ చెప్తున్నారు. నేను మెల్లగా మాట్లాడుతూనే ఉన్నాను. పక్కన వాళ్ళందరూ నాతో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఆపేస్తాడు మీటింగ్ అని. వాళ్ళని చూసి ఆపేస్తాడు. నాకు అసలు సంబంధమే లేనట్టు మాట్లాడుతూ ఉన్నాను. నేను ప్రతి మాట వాళ్ళు వింటున్నారు. ఫస్ట్ గట్టిగా అరిసిన వాళ్ళు కొంచెం స్లో అయిపోయారు, తక్కువ అయిపోయారు, అరవడం మానేశారు. వాళ్ళు కూడా వినడం మొదలెట్టారు. ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సాక్ష్యం ఇక్కడ.
నేను 45 నిమిషాలు అలాగే మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. విని 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 వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి తెచ్చారు టపాకాయలు, ఫైర్ వర్క్స్, అవన్నీ పేల్చారు. అప్పుడు మేము కేక్ కట్ చేస్తున్నాం. See, they wanted to disturb the meeting they have celebrated with us. They are confused. యేసుప్రభు వారి దగ్గర కూడా అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అన్నాడు వాళ్ళతో. నేను వాంటెడ్లీ చేయలేదు అది. నా లోపల ఒక స్వరం నాకు వినబడితే ఏంటో తెలుసా, వారి వైపు ఆలోచించదు, వారిని పట్టించుకో, గో హెడ్. నేను మాట్లాడుతూ వెళ్తుంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటంటే, యేసుప్రభు వారిని కూడా ప్రధాన యాజకుడు సేవకులు వచ్చి పట్టుకుందామని వచ్చారంట. కానీ విని విని ఆయన మాటలు విని వాళ్ళు కూడా మర్చిపోయారు, ఊరికే వెళ్ళిపోయారంట. అప్పుడు వాళ్ళు అడిగారంటే, ఏంట్రా బాబు మిమ్మల్ని పంపించిన పనికి మీరు తీసుకురాలేదా అంటే, ఆ మనిషి మాట్లాడినట్టు ఎప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్. సో బిల్డ్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్. ఎఫెక్టివ్గా ఉండడానికి బిల్డ్ చేసుకోండి. ఎప్పుడు అలాగే ఉన్నా, ఇట్లనే ఉంటాను నేను, ఇప్పుడు దాయింది, చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నాను నేను, అట్లనే ఉంటా అనద్దు. మార్చుకో, పద్ధతులు మార్చుకో, ప్రేమగా ఉండడం నేర్చుకో, మృదువుగా ఉండడం నేర్చుకో, అందరిని పలకరించడం నేర్చుకో. చర్చ అయిపోగానే సంచి పట్టుకొని పరిగెత్తడం కాదు, ఆగి నలుగురిని పలకరించి సంతోషపడి వాళ్ళతో చేయడం. అందుకే నీ మూలుగులు పోవట్లేదు, నీ జీవితంలో ఉన్న మబ్బు వదలట్లేదు. నిలబడి నలుగురితో మాట్లాడితే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలని తెలుసుకుంటే నీకు కూడా జవాబులు దొరుకుతాయి. దాంట్లో ట్రెజర్స్ ఉన్నాయి మనుషుల్లో. ఏం పోతుందని పరిగెడతారో కొంతమంది, నాకు తెలియదు. ఇదొక గొప్ప సంపద లాంటిది, ఈ యొక్క సహవాసం, తెలుసా మీకు? ఇదొక గొప్ప నిధి లాంటిది. యెహోవా యందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం నాకు ఇచ్చామన్నాడు. అంటే ఇదొక స్వాస్థ్యం దేవుడిచ్చింది. ఆనర్ చేయాలి, ఒకరితో మాట్లాడాలి. ఏమో కొన్నిసార్లు ఎవరు చెప్పినా వినండి, ఒక మాట వల్ల వాళ్ళు మారిపోతారు. కొంతమంది నేను చూశాను ఈ మీటింగ్స్లో, ఎప్పుడు కనబడని వాళ్ళు, పని చేయని వాళ్ళు కూడా పనిచేశారు. బికాస్ దేర్ విల్ సంబడి హూ హ్యాస్ టచ్డ్ దేర్ హార్ట్. ఎందుకు తెలుసా? దే ఆర్ వెయిటింగ్. మనకు అలాంటి ట్రెజర్స్ ఉన్నాయని మనకు తెలియదు. ఎప్పుడు నేనే కనబడాలి, నేనే చేయాలనుకునే బదులు ఒక నలుగురిని పలకరించి నలుగురిని ముందుకు తీసుకొస్తే, వీ డోంట్ నో దే విల్ కమ్ అప్ విత్ ఎ గ్రేట్. అందరూ ఆపేయాలని చూశారు దావీదుని కదా, సొంత అన్నదమ్ములు కూడా ఆపేయాలని చూశారు. కానీ ఆ రోజు దావీదు వల్లనే విజయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు తెలుసా మన మధ్యలో? మన ఊరికే దాటి వెళ్ళిపోతున్నాం. రేపు వాళ్ళని దేవుడు ఎట్లయినా గొప్ప చేస్తాడు, అప్పుడు మనమే సిగ్గుపడాలి. అదే మనం ముందే ప్రోత్సహిస్తే, ముందే వాళ్ళని మనం మెచ్చుకుంటే, వాళ్ళు రేపు గొప్ప అయినప్పుడు ఏం చేస్తారు? మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి పిలుస్తారు. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈరోజు? ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? సో బిల్డ్ యువర్ సెల్ఫ్ రైట్లీ. జ్ఞానము నందు ఆశా నిగ్రహం. చెప్పండి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మనకి. తర్వాత ఆశల అంటే నేను చూశాను అక్కడ. నేను కంప్లైంట్గా చెప్పట్లేదు. పీపుల్ వర్ సో మ్యాడ్, నా మీద కోపించారు. అయ్యగారి దగ్గరే ఉంటున్నాడు కానీ మమ్మల్ని అయ్యగారిని కలపనట్లేదు, అది చేయట్లేదు. సి వాట్ ఈస్ దాట్? మన మిషన్ కంప్లీట్ అయింది, దైవజనుడు ఇండియాకి రావడం. ఆమేన్, హల్లెలూయా. సో ఐ వాజ్ థింకింగ్ డిఫరెంట్. నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉన్న వాళ్ళకి అస్సలు ఛాన్స్ లేదు. ఏంటో తెలుసా? మనం ఉన్నది ఆయన భద్రత కోసం, ఆయన టైంని కాపాడడం కోసం. నేనే ఆయనకి బ్రీచ్కి కారణమైతే, నేనే వేరే వాళ్ళు రావడం కారణం. కొంతమంది ఏమనుకో తెలుసా, నేనే అందరిని తీసుకొచ్చి కల్పిస్తాను. నేను ఎవరిని తీసుకురాలేదు, ఎవరికి వ్యక్తిగతంగా చెప్పలేదు రండి మీరు కల్పిస్తాను, ఎవ్వరు చెప్పలేదు. నేను చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా? నేనున్న ప్లేస్ అలాంటిది. ఎవరైనా వస్తే వాళ్ళు కల్పించాలేదో నేను మధ్యలో ఉండి చెప్పాలి. నా చేతుల్లో ఏం లేదు. కానీ అందరూ కొంతమంది కోపం వచ్చింది ఆ టైంలో. అలాగే నాకు కూడా అర్థమైంది పాపం వాళ్ళు. నాకు ఉల్టా వాళ్ళ గురించి బాధపడ్డాను. ఏంటో తెలుసా? అయ్యో వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, అయ్యో వీళ్ళు అనవసరంగా ఇలా వచ్చారు. అయినా మనం అయ్యగారు ముందే చెప్పాడు, మనం మాట వింట ద్వారా ఇంపార్టేషన్స్ పొందేమని. ఆమేన్. మీకు సంగతి తెలుసా? నేను ఎక్కడో ఇలాగే జనాల్లో ఉండి ఎగిరిన వ్యక్తిని ఈరోజు అక్కడ నిలబడ్డాను. అప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరు చెప్పలేదు, ఎవరు నాకు తెలియదు కూడా అయ్యగారితో ప్రేయర్ చేయించడానికి. నేను సగం, మా డాడీ కూడా 2 రోజుల మీటింగే వెనక్కి తీసుకొచ్చాడు, సండే సర్వీస్కి పోవాలి. నాకు ఎంత బాధ అయిందో, అయ్యో ఇంకా 2 రోజులు అక్కడ ఉంటే బాగుండు. కానీ ఆ రిజల్ట్గా నేను ఉన్నా ఈరోజు. నా లోపల ఏం జరిగిందో దాని రిజల్ట్ నేను ఇప్పుడు అందరికీ చూపించగలిగాను. సో మనం ఆత్మంగా ఆలోచించలేమా? ఆశ నిగ్రహం ఉండాలి అనండి. అప్పుడు ఆ టైంకి ఆవేశపడితే ఏమొస్తుంది? నేను తిట్టేసిన వాళ్ళని చూశాను, బెదిరించిన వాళ్ళని చూశాను. కానీ ఒక్క మూమెంట్ ఆపుకొని, ఈ మనిషి అలాంటి వాడు కాదు, ఈయన ఊరికనైతే చెప్పడు కదా, ఏ ధైర్యంతో వాళ్ళు నమ్మారో అయ్యగారు వస్తారని అని అనుకోలే. కొంతమంది స్టార్ట్ చేశారు అప్పుడే వేడి.
కానీ నేను అన్ని రకాలు చూసిన. కానీ నేను మన వాళ్ళు కూడా ఎప్పుడైనా ఏదైనా విషయాల్లో జరిగినప్పుడు అన్నాను, మీరు ఏమనకండి, మీరు చూడాల్సిన ఆ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ జరుగుతుంది, అది చూడండి, ఆ మీటింగ్ జరుగుతుంది, అది చూడండి. ఇది ఒక్క రోజులో తయారు చేస్తే రాదు, అది మనం బిల్డ్ చేసుకోవాలి. ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహానికి ఏంటంటే సహనం. సహనం అనండి, సహనం. సహనం. సహనం నందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ. వీఆర్ ఆల్ ఇంపార్టెంట్. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. ఒకరిద్దరు కలిపి చెప్పండి, ఒకరిద్దరు కలిపి చెప్పండి. ఒకరే పక్కన వాళ్ళే కాదు. సహోదర ప్రేమ, దానిపైన దయ. యాక్చువల్గా ఒరిజినల్గా ప్రేమ అని ఉంటుంది. ప్రేమ. అమర్చుకోండి అనండి, అమర్చుకోండి, అమర్చుకోండి, అమర్చుకోండి అంటే బిల్డ్ చేసుకోండి ఇవన్నీ. దీస్ ఆర్ ద 7 బ్యూటిఫుల్ థింగ్స్ యూ బిల్డ్ ఇన్ యూ. ఇవి మీకు కలిగి, నెక్స్ట్ వచ్చిన చూడండి, ఇవి మీకు కలిగి. ఇవి అంటే ఏంటి? ఆ 7 సంగతులు మీలో కలిగి విస్తరించిన. ఇది చాలా ఇంపార్టెంట్ లిస్ట్. బిర్యానీ చేయాలంటే ఏం కావాలి? లిస్ట్ ఉంది. మీ జీవితాన్ని గొప్పగా తయారు చేయాలంటే లిస్ట్ ఉంది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? నా వస్తువులు తెలిస్తే సరిపోతుందా? ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయాలి, ఓపిక ఉండాలి, అప్పుడే మంచి బిర్యానీ తయారవుతుంది. అవునా కదా? అలాగే మీ జీవితం గొప్పగా ఉండాలంటే ఇవన్నీ కలుపుకోవాలా, ఒక్కదాని మీద ఒకటి అమర్చుకోండి. అప్పుడేమవుతుంది? ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును ఎలా ఉంచదంటే సోమరు. టైం లేదు నాకు అంటారు. మీరు నాకే పని ఉంది, నాకే పని ఉందని పరిగెడుతుంటారు. మిగతా వాళ్ళందరూ ఏందో ఈ హడావిడి అనుకుంటారు. మనమైతే మనకే పని ఉందన్నట్టు పరిగెడుతుంటారు. 3 నెలలు నేను ఎవరిని సరిగా మాట్లాడలేదు, ఎవరికి కనబడలేదు. సంఘానికి కదా ఈరోజు ఇంత ఫ్రీగా మీతో మాట్లాడుతున్నాను. ఆదివారం వచ్చినా కూడా అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడ వెళ్ళిపోవాలా. మీరు అనుకుంటారు అయ్యగారు మన వదిలేశాడు, అయ్యగారు ఏంటో వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు. కానీ మీలో నిజంగా నేను ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అండ్ నౌ యు హావ్ సీన్ ద ఫ్రూట్. చెప్పండి, నాకు ఇంకా పని ఉంది ఇప్పుడు. సో బాధపడు. ఈసారి మాకు రేపు మేము మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం కదా. ఈసారి మనకి క్యారెల్స్ తక్కువ ఉన్నాయి, విజిటింగ్స్ తక్కువ ఉన్నాయి. అలా అని మీరు అనుకోదు అయ్యగారు మళ్ళీ వదిలేస్తాడంట. అసలు మేము ఉన్నాం ఆయనతో పాటు ఎక్కడ వెళ్ళినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నేను మీతో అంటున్నాను, పాస్టర్ గారు నేను నడుస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. ముందు అమ్మగారు పిల్లల్ని కల్పించాను సందర్భం వస్తే, ఇన్నాళ్ళు ఎందుకు దాచావు నువ్వు కలపడకుండా అన్నాడు. అనే లాఫ్టర్ నోట్ ఈ సెడ్ యు ఆర్ కీపింగ్ దెమ్. ఇన్నాళ్ళు కనపడలేకున్నాడు. దెన్ మళ్ళీ వెళ్తున్నప్పుడు అన్నాడు ఐ లైక్ యువర్ ఫ్యామిలీ అని. ఎస్. సో ఆయన అన్నాడు ఐ లవ్ యువర్ ఫ్యామిలీ అంటే అన్నాను నాట్ మై ఫ్యామిలీ, ఇట్స్ యువర్ ఫ్యామిలీ. దెన్ నాకు ఆ మాట అన్నప్పుడు ఈ ఫ్యామిలీ అనిపించలేదు, నా హోల్ ఫ్యామిలీ ఆఫ్ ద చర్చ్. ఐ హ్యావ్ సెడ్ ఇట్ ఫర్ దాట్. ఇఫ్ యూ రిమెంబర్ కొన్ని 2 years బ్యాక్ నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఐ నెల్ట్ డౌన్ అండ్ ప్రేడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్న, దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. మీకు గుర్తుందో లేదు? అండ్ ఎవ్రీబడి టుక్ పార్ట్ ఇన్ దిస్. ఎంతమంది నాతో ఉన్నాయి ఈరోజు? మనం జోక్ చేయట్లేదని మీకు అర్థమైంది ఇప్పుడు. అవునంటారా కాదంటారా? సో ఇవన్నీ మళ్ళీ విస్తరిస్తే మనం ఏంటంటే సోమర్లే ఉండం. మళ్ళీ ప్రాజెక్ట్ ఇస్తున్నాను నేను మీకు. 7 months ప్రాజెక్ట్ ఉంది మన ముందు ఫర్ ఎ బిగ్ ప్లేస్. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దాట్. ఇంకా చాలామంది ఉన్నారు. మనందరం కలిసి దాంట్లో ప్రవేశిస్తాం. సోమరులైనను ఇంకోటి ఏంటి నిష్ఫలులైనను కాకుండా చేయండి. దేర్ ఇస్ నో వే. మీరు ఇంకా గొడ్డుగా ఉండరు, అది శారీరకంగా ఉండరు, ఇటు ఆత్మీయంగా కూడా ఉండరు. వీరు ఫలిస్తూనే ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. దెర్ ఇస్ నో స్టాపింగ్ నా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి ఎవరికి లేకపోయిన వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టి లేని వాడు నగును. కాబట్టి మనం డోంట్ బీ లైక్ దాట్. 10th verse says, 10వ వచనం చెప్తాను, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము స్థిరంగా ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం దేవునికి మనకు జరిగిన దాన్ని బట్టి, అండ్ ప్రిపేర్ అవుతున్నాం వాడు జరగబోయే దాన్ని బట్టి.
నోరు తెరిచి దేవుని థ్యాంక్స్ చెప్దాం. డోంట్ వేస్ట్ యువర్ టైమ్, డోంట్ లుక్ ఫర్ అదర్స్. గో హెడ్ అండ్ థ్యాంక్ హిమ్, గో హెడ్ అండ్ థ్యాంక్ హిమ్, గో హెడ్ అండ్ థ్యాంక్ హిమ్. మీరు కలిసి కృతజ్ఞత చెల్లించండి. కమ్ ఆన్, యూ కెన్ డూ బెటర్. డోంట్ ఫర్గెట్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుంది, ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి, డోంట్ వరీ. Go ahead and thank him. Shatrala rabas sekele bosh. Rafra sotolo bronsele pratita bansela pradoshis. Oh, hallelujah. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Now you can touch somebody. ఒకరిని చేయి పట్టుకొని ఒకరితో కలిసి మీరు థ్యాంక్స్ చెప్పచ్చు. ఏకీభవించి థ్యాంక్స్ చెప్పచ్చు. టచ్ యువర్ నేబర్. ఒకరితో కలిసి కృతజ్ఞత చెల్లించండి. గెట్ యువర్ సెల్ఫ్ ఫైర్డ్ అప్ అండ్ పవర్డ్ అప్. ఓ ఎస్, చూడండి, మీకు చిగురిస్తున్న వాటిని కనబడుతున్నాయి. న్యూ థింగ్స్ యూ కెన్ సీ. దేని వాక్యంలో రాయమన్నట్టుగా, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. మీరు దాన్ని ఆలోచింపరా? దెర్ ఇస్ ఎ న్యూ థింగ్ దట్ ద లార్డ్ ఇస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. న్యూ థింగ్, నాట్ లైక్ బిఫోర్, అన్లైక్ బిఫోర్. ముందులా కాదు. ఇట్స్ ఎ న్యూ ఫేస్ వేర్ దెర్ ఇస్ స్పీడ్. వేగంగా జరుగుతుంది. By the power of the Holy Ghost. కొత్త ద్రాక్షరసం తాగిన వాళ్ళు అన్నారంట, ఇది ఎక్కడ దాచారు ఇంతకుముందు? ఎక్కడ దాచారు మీరు? అలాగ మీ జీవితంలో గొప్పది రాబోతుంది. మాధుర్యం రాబోతుంది. పీపుల్ విల్ టేస్ట్ ద న్యూ వైన్ ఫ్రమ్ యూ. ఒక న్యూ సైడ్ ఆఫ్ యూ. Come on, rejoice. దూరదృష్టి గలవారే. నో మోర్ సఫకేషన్. ఇంకా ఎటువంటి ఉక్కపోత మీ జీవితంలో ఉండదు. మనం ఈ యొక్క బలలో ప్రవేశిస్తుండగా you're going to have the same, because the same thing has come to you. ఈ బల నుంచి మీ దగ్గరకు వస్తున్నది మనందరినీ ఐక్యపరుస్తుంది. ఇట్ ఈస్ యునైటింగ్ us. మన ఏకపరుస్తుంది. there are healings happen right now, restorations happen right now. మీరు ఇక్కడ నేను నించునగా నేను గ్రహిస్తున్నాను, స్వస్థత మీకు కలిగింది, రెస్టరేషన్ మీకు కలిగింది. మీ ఏ ఏరియాలో మీరు విరిగి ఉన్నారో ఆ ఏరియాలో మీరు బలపడుతున్నారు. ఎక్కడ మీరు అవమానించబడ్డారో అక్కడ ఘనపరచబడతారు.
మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ మాట హోల్ ఎంటైర్ హాల్లో ఉన్న అందరికి వర్తిస్తుంది. ద వన్స్ హూ క్రిటిసైజ్డ్ యూ, మిమ్మల్ని సందేహించారు, అవమానించారు, బట్ దే విల్ బీ సెలబ్రేటింగ్ విత్ యూ. ఓవర్ నైట్ చేంజ్ వస్తుంది మీ జీవితంలో. ఓవర్ నైట్ దేర్ విల్ బి ఎ చేంజ్. ఐఎమ్ సో ష్యూర్. ఓవర్ నైట్ దేర్ ఇస్ ఎ చేంజ్. ఓవర్ నైట్. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord Jesus.